కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడ, మీకు స్తుతులు స్తోత్రం. ప్రభువా, మేము ఎన్నిక లేని వారం నాయన. ప్రభువా, మాకు మేము గొప్పవారమని కానీ జ్ఞానవంతులమని కానీ మేము ఎన్నడూ కూడా మా హృదయంలో మాకు అలాంటి ఆలోచన లేదు నాయన. అలాగూ అనుకొనుటకు కూడా మా యుద్ధ ఏదీ లేదు ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలోనికి, ప్రాముఖ్యమైనటువంటి నీ వాక్య పరిచర్య ఘట్టంలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. అద్భుతమైన రీతిలో నీ పిల్లలతో పాటు నాయన నువ్వు అద్భుత కార్యాలు జరిగిస్తూ వారిని సాక్ష్య బిడ్డలుగా నిలబెట్టినందుకు నీకు వందనాలు దేవా. కృపగల దేవా, వాక్య భాగంలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. నాకు వాక్శక్తిని అనుగ్రహించండి ప్రభువా. బోధింపదగిన ఆత్మను అనుగ్రహించండి. నీ ప్రియమైన పిల్లలకు కూడా గ్రహింపు శక్తిని దయచేయండి. నీ ఆత్మ సంచారం మా మధ్యలో కొనసాగింపచేయండి. ఈ యొక్క కుడికంతా కూడా నీ కేవలం నీ నియంతృత్వంలో మాత్రమే జరిగించబడలాగిన సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా నేను వచ్చిన వెంటనే మీకు వందనాలు చెప్పాలి, కానీ మనలో కొంతమంది ఆలస్యంగా వస్తారు కనుక వాక్య ప్రారంభానికి వందనాలు చెప్పాల్సి వస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. దేవుడు మీ అందరిపైన గ్రహింపు శక్తిని అనుగ్రహించును గాక. ప్రభు పొందిన ఆత్మ ఒక్కటైనను అది 4 తలాంతుల రూపంలో కనబడుతుంది. దానిలో మొదటి ప్రభు యొక్క ఆత్మ, 2 జ్ఞాన వివేచనలు కలిగించే ఆత్మ, 3 ఆలోచనను బలమును కలిగింపజేసే ఆత్మ, 4 భయభక్తులు కలిగించే ఆత్మ. ఇవన్నీ ఒక ఆత్మలోని భాగములే, కానీ ఇవన్నీ కూడా తలాంతుల రూపంలో, వారు ఎదిగే రూపంలో, వారి పిలుపు రూపంలో అనుగ్రహించబడతా ఉంటాయి. కానీ ఈ రోజున ఆ యొక్క సంపూర్ణమైన తలాంతుకు సంబంధించిన సమస్తాన్ని కూడా ఆ ఆత్మ యొక్క పాలుని మనం అందరము పొందుకోవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖనం గుండా మనము సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుంచి, లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. జాగ్రత్తగా గమనించండి. ఉన్నటువంటి 7 సంఘ కాలాలు ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. మనము ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఈ కాలము లవోదికియా సంఘ కాలము. మనం చదివినటువంటి ఏ లేఖనాలు అయితే ఉన్నావో ఈ లేఖనాలు మనం నివసిస్తున్న ఈ దినాల్లో నీ గురించి నా గురించి మాట్లాడుతున్నవి. జాగ్రత్తగా వినాలి. నీ గురించి నన్ను గురించి దేవుడు దృష్టిలో ఉంచుకునే ఈ మాటలు రాయించాడు ఆయన. వీటిని దాటుకుని మనం బయటికి వెళ్ళామా, వధువు యొక్క కాలంలో అడుగు పెడతాము. కానీ దానిలో అడుగు పెట్టలేకపోయామా, లవోదికలో ఉన్నవారిగా ఉంటాము. ఈ లవోదికలో ఉన్నప్పుడు ఈ వ్యక్తులతో దేవుడు సంధిస్తూ ఒక మాట చక్కగా చెప్తా ఉన్నాడు. ఈ మాట మీరు పలుమార్లు విన్నారు. ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు కదా. మేలు అంటే మంచిదని. వెచ్చగా ఉంటే మంచిదంటే బాగుండు, కానీ చల్లగా ఉండినా కూడా మంచిది అంటున్నాడు. ఎందుకని? చల్లగా ఉండడం అంటే ఏంటయ్యా? దేవుళ్ళలోంచి జారి పడిపోవడమే. చల్లగా ఉండడం అంటే బ్రతికుండిన మన దేహాల్లో లోపల ఉష్ణము, వేడి ఉత్పత్తి అవుతుంది కదా. చలి ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? ఒక శవాన్ని మీరు తాకి చూడండి, చల్లబడుతుంది. అది చల్లబడిపోవడాన్ని మనం అందరం ఏమనుకుంటాము? ఒంట్లో అనారోగ్యం వచ్చిందట్టుగా చూస్తూ ఉంటాము. ఇక్కడ నువ్వు చల్లగా ఉండినా సరే మేలు, వెచ్చగా ఉండినా మేలు. కానీ మరొక వర్గాన్ని చూపిస్తూ నువ్వు వెచ్చగా ఉన్నావు అని చూపిస్తూ ఉన్నాడు ఆయన. చల్లగా ఉండినా కూడా ఎందుకు మేలు అంటున్నాడంటే, చల్లగా ఉంచబడినటువంటి ప్రజల్లో కూడా దేవుడు
నిత్యత్వంలోనికి రావడానికి ఒక చిన్న అతి తక్కువ పర్సంటేజ్ ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళకి. అన్నమాట, జాగ్రత్తగా వినాల. చల్లగా ఉండినా నిత్యత్వంలోనికి రావడానికి వెరీ హెయిర్ లైన్ అంటే వెంట్రుక వాసం అంత చిన్న అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. ఎలాగుంటుందంటే ధర్మశాస్త్రము లేని వారికి తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. వారు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుడి యొక్క లేఖనాలు చెప్పినట్టుగా దేవుని ప్రజలకు సహాయం చేసిన వారిగా ఉంటే దాని గుండానైనా కొద్ది గొప్ప వెంట్రుక వాసం అంత అవకాశం గుండా నిత్యత్వంలోనికి వచ్చే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనీసము నువ్వు చల్లగా ఉండిన మేలు, వెచ్చగా ఉండిన మేలు. వెచ్చగా ఉండడం అంటే దేవునిలో వాక్య ప్రకారంగా నివసించడం. కానీ ఇటు వెచ్చగా కాక చల్లగా కాక మధ్యలో ఉన్నాము చూడు, నులివెచ్చని పరిస్థితి. దీనిని దేవుడు ఈ మధ్యగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఎంత మాత్రం కూడా ఆశీర్వదించడు. అసలు దీని విషయమై దేవుడి యొక్క ఉగ్రత పాత్రలు దిగొచ్చేటువంటి స్థలం అదే. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ రోజున మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము యెహోవా యందు భయభక్తులు. కానీ దానిని ఈ యొక్క లవోదికే సంఘ కాలంలో చెప్పబడిన రీతుల్లో ప్రత్యేకమైన కొన్ని వివిధ రకాల దశల రూపంలో దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. నా మాట వింటున్నారా? ఇదివరకు 2 వారాలుగా యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి, దాని అర్థం ఏమై ఉన్నది, అది ఎలా ఉత్పత్తి అవుతుంది, అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఆ భయభక్తులు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాయి, మనలో ఎలాంటి మార్పులను కలగజేస్తూ ఉన్నాయి, వీటన్నిటిని చూసాం మనం. కానీ ఈ రోజున మనలో మనం ఇంతకీ దేవుడెందు భయభక్తులు అంటే ఏంటో చూసాం. కానీ దేవుడెందు భయభక్తులలో నీ స్థానం ఏంటో చూపించడానికి ఈ వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. దేవుడెందు భయభక్తులు అంటే ఏంటో చూసాం. కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఈ గడియ వర్తమానం గుండా అది ఏమై ఉన్నది, ఎలాంటి మార్పులు చేస్తుందో చూస్తూ వచ్చాం. కానీ ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే ఈ కొద్ది మాటల వల్ల మీరు యెహోవా యందు భయభక్తులలో మీ స్థానాన్ని క్రీస్తులో మీరు వెతుక్కోవాలి. దాని ప్రధాన ఉద్దేశమే ఈ వర్తమానము. జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను దాంట్లో వివిధ రకాల దశలను గురించి మాట్లాడతాను. అంటే వివిధ రకాల వ్యక్తులు వారికి ఉండేటువంటి భయభక్తుల యొక్క పద్ధతులను చూపిస్తారు. దానిలో మనం ఎక్కడైనా ఉన్నామా, మనం ఇంకెక్కడైనా దానిలో ఇరుక్కుబడిపోయి ఎదగవలసిన వారంగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలన్నదే నా ప్రాముఖ్యమైన నా ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను మిమ్మల్ని మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులలో ఒక వర్గాన్ని మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. దానిలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోబు అను ఒక మనుషుడుండెను. చాలు, సరిపోతుంది. ఒక్క వచనం చాలు. అసలు ఆ అధ్యాయాన్ని ప్రారంభించేప్పుడే యోబును గూర్చిన వివరణతో ప్రారంభిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఎంతటి భక్తిపరుడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలేశాడు. ఆయన యోబు గ్రంథము అబ్రహాము కంటే ముందుండినటువంటి చరిత్రగా చెప్పబడతా ఉంటుంది. అంటే అబ్రహాము కంటే మునిపే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు అనే దాని అర్థం ఏంటి? భయభక్తులకు ఆ పదానికి అర్థం ఏంటి? బైబిల్ కొన్ని 100 చోట్ల పదాన్ని వాడింది. దాని అర్థము ఒక నేను దెబ్బ కొట్టేవాడికి నువ్వు పడతావు చూడు భయము, అలాంటి భయం కాదది. దట్ ఈస్ ఏ హోలీ రెవరెండ్ రెస్పెక్ట్. అంటే పరిశుద్ధమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రభు యొక్క శక్తిని గుర్తెరిగి గౌరవించడాన్నే భయభక్తులు అంటారు. మీకు ఉదాహరణగా చూపించానుగా, మీరు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక పిఎం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? చక్కగా నీట్గా బట్టలు వేసుకొని అతని దగ్గరికి వెళ్ళి గవాక్కను కూర్చోకుండా అతడు కూర్చోమని చెప్పేవారికి ఎదురు చూసి ఎలా పడితే అలా మాట్లాడకుండా, వాళ్ళు మాట్లాడుతుంటే మన మధ్యలో డిస్టర్బ్ చేయము. మొదటిగా వారిని మాట్లాడనిచ్చి వారు మనకు అవకాశాన్ని ఇస్తే మాట్లాడుతాం చూసారా, దట్ ఈస్ ఎ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఎ రెవరెండ్ రెస్పెక్ట్. అలాంటి గౌరవము యెహోవా యందు కలిగి ఉండటమే భయభక్తులు అంటారు కదా. కానీ అబ్రహాము కన్నా
మునుపే యోబు అనే ఒక నీతిమంతుడు, అతడు దేవుడి అందలి భయభక్తులు కలిగి ఉండి అంతటి గౌరవ మర్యాదలు దేవుడికి ఇస్తూ తన చెడుతనని సమస్తాన్ని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు ఆయన. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవం అంతా కూడా జీవవృక్ష ఫలాలను తింటున్నట్టుగానే ఉంటుంది. ఆమేన్. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే తన పిల్లలు కూడా తెలియకుండా ఒకవేళ ఎక్కడన్నా తప్పిదము చేస్తున్నారేమో అన్న ఆలోచనలో వారి నిమిత్తము ఎల్లవేళలా బలులు అర్పిస్తూ వస్తున్న వ్యక్తి ఆయన. ఆమేన్. అలాంటి కార్యాలు, అలాంటి ఆలోచన విధానము ఎక్కడ దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నానేమో, నేనే కాదు నా ఇంటి వారు కూడా దేవుని సంతోష పెట్టుటల విఫలము ఎక్కడవుతున్నారో అనే ఆలోచనలో భయభక్తులు కలిగి చేస్తున్నటువంటి కార్యాలని. ఒకానొక దినమున ఆ భయభక్తులు పరీక్షించబడ్డప్పుడు కూడా, తన సర్వదాస్తియు తన పిల్లలందరూ పోయినప్పుడు కూడా చివరికి తన భార్య వచ్చి, ఇంతటి సమస్యలు, ఇంతటి ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు చూడు, నీవు దేవుడిని శపించి ఇక మరణమవు అని చెప్పినప్పటికీ కూడా దేవుడి అందలి తన గౌరవ మర్యాదలు, తన భయభక్తుల్ని ఎంత మాత్రం కోల్పోయిన వాడు కాదైనా. ఆమేన్. నేను మీకు మొదటి వర్గాన్ని చూపిస్తున్నా. ఇదే వర్గం అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. కరెక్టేనా? ఇది కలవారి యొక్క వర్గం. ఈ వర్గంలో 1-2 ఉదాహరణలు చూస్తే అర్థమైపోతుంది మనం ఎక్కడ నిలబడుతూ ఉన్నామో. అతడు దేవుడి దగ్గర నుంచి కేవలం మేలులు మాత్రమే పొందదగునా, కీడులు పొందకూడదా అని దేవుడిచ్చే శిక్షను సైతము కూడా స్వీకరించి అంగీకరించేటువంటి భయభక్తులు కలిగిన వ్యక్తే కనబడతా ఉన్నాడు. చివరికి తన సర్వసంపదలన్నీ పోయినా తన భార్యే తన ఎదురుగా నిలబడి దేవుడినే శపించమని చెప్పినప్పటికీ కూడా తన భార్యను గద్దించాడు, కానీ యెహోవా యందలి భయభక్తులు మాత్రం వదల్లా. ఆమేన్. చివరికి ఎక్కడి వరకు తన ప్రాణము పోతుందేమో అన్న పరిస్థితి వరకు కూడా నిలబడినాడు. దేనిలో? అదే భయభక్తుల్లో. ఎప్పుడు కూడా యెహోవాకు విరుద్ధంగా ఏ మాటలు మాట్లాడలే, యెహోవాకు విరుద్ధంగా ఏ కార్యము చేయలేదైనా. కాకపోతే తన నీతిని బట్టి మాత్రము కొంచెం ఎక్కువగా ఉప్పొంగే వ్యక్తి అయిన. విన్నారు ఎప్పుడన్నా? తన నీతిని బట్టి ఎక్కువగా ఉప్పొంగే వ్యక్తిగా ఉన్నాడు, కానీ భయభక్తులు మాత్రం కలిగి ఉన్నవాడు. తన నీతిని బట్టి ఎక్కువ ఉప్పొంగాడు కాబట్టి తర్వాత 38, 37, 36 అధ్యాయాల్లో యెహోవా సుడిగాలిలో దిగొచ్చి, యోబు భూమికి పునాదులు వేసేప్పుడు నువ్వు ఉన్నావా? ఆ బకరము నేను సృష్టించినప్పుడు నీవు ఉన్నావా? సప్తఋషి నక్షత్రాలు చేసినప్పుడు నీవు ఉన్నావా అని అతడి యొక్క ఆలోచన విధానాన్ని తగ్గించి, నువ్వు దేవుడు అంటే ఏదో అనుకుంటున్నావు, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంత ఉంది అని తన సృష్టి కార్యాలన్నీ చూపించినప్పుడు యోబు ఇంకా దినత్వంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యెహోవా యందు భయభక్తులు కలిగిన ఈ వర్గము దేవుడికి ఇష్టం లేని ఏ కార్యాన్ని చేయరు. వారి పిల్లలు చనిపోయినా, వారి ఆస్తిపాస్తులే పోయినా, వారి భార్య వదిలి వెళ్ళిపోయినా దేవుడికి విరోధమైన కార్యాన్ని చేయడానికి ఎన్నటికీ ఇష్టపడని వ్యక్తులుగా ఈ వర్గం వారు ఉంటారు. ఆమేన్. మరొక విషయాన్ని గమనిస్తాం. ఆదికాండము 42వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆదికాండము 42వ అధ్యాయము 17వ వచనం నుంచి, వారిని 3 దినములు వేయించు. ఎవరు? మన యోసేపును గురించి చూస్తున్నాం కదా. యోసేపు తన అన్నల చేత తృణీకరించబడి అమ్మివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ సమయంలో అందరికంటే చిన్నోడుగా, శక్తి లేనోడు, సత్తువ లేనోడు. పెద్దన్నలు కొడుతుంటే చిన్నోడు ఎప్పుడు దెబ్బలు తింటాడు అంటే మీలలో విచిత్రంగా జరుగుతుంది అనుకోండి. సాధారణంగా అయితే ఇక్కడ పెద్దవాడు కొంచెం దేహదారుడ్యం కలిగిన వాడు కనుక చిన్నవాడిని కొడుతుంటే పడతాడు అతను. చివరికి ఒక దినాన దేవుడి యొక్క దర్శనాలను బట్టి, ఎన్నికను బట్టి, కృపను బట్టి ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజు తర్వాత స్థానంలో నిలబడ్డాడు ఆయన. అతను ఏ స్థానంలో ఉంటాడంటే అతనికి అధికారం అప్పచెప్పబడింది. ఆ అధికారంలో మీరు ఒక విషయం గమనించండి. యోసేపు ఉన్న సమయంలో, జాగ్రత్త వినాల, యోసేపు ఉన్న సమయంలో దేవుని గురించినటువంటి భయభక్తులు ఉండవలసిన అవసరత అక్కడ ఉన్నదో లేదో కూడా తెలియపరచడానికి ధర్మశాస్త్రం ఉన్నదా? లేదు. ధర్మశాస్త్రం అంటూ లేక మునుపే, నా మాట జాగ్రత్త, ఎందుకంటే
ఈ వర్గాన్ని నేను మీకు డిఫైన్ చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఉదాహరణలు ధర్మశాస్త్రానికంటే మునిపే జనులు యెహోవా యందు భయభక్తులు కలిగిన ప్రజలు వీళ్ళు. ధర్మశాస్త్రం వలన భయభక్తులు రాలేదు వీళ్ళకి. అసలు అక్కడ ధర్మశాస్త్రం ఇక రచించబడలే. కరెక్టేనా? అబ్రహాం కంటే ముందున్న వ్యక్తి యోబు. కరెక్టేనా? తర్వాత కాలంలో వచ్చినటువంటి మోషే ద్వారా రచించబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము. అప్పటికి యోసేపు సమయంలో కూడా దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథ సంబంధమైన ఆజ్ఞలు లేవు. అయినప్పటికీ కూడా అక్కడ కంటికి కన్ను పంటికి పన్ను కూడా ఏది లేదు. ఆజ్ఞ లేని చోట పాపమునకు బలం లేదు. ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. అయినప్పటికీ కూడా తన పైన పగబట్టినటువంటి తన యొక్క సహోదరుల విషయంలో అతను ఏం చేశాడు? 3 దినాలు జైల్లో ఉంచి తర్వాత చదవండి. 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవుడికి భయపడేవాడను. నీకెవడు చెప్పాడు భయపడమని? దయచేసి చూసి చదవండి. నేను దేవుడికి భయపడే వ్యక్తిని. నేను భయపడేమనేటువంటి ఆజ్ఞ కూడా లేని సమయంలో భయపడుతున్న వ్యక్తిని. అంటే దాని అర్థం ఏంటి? ఏ వ్యక్తి కూడా నన్ను గౌరవించని ఎవడు చెప్పుకోడు. కరెక్టేనా? నన్ను గౌరవించని నేను చెప్తానా? అది వ్యక్తిగతంగా నీకు కలగాల. నీకు కలుగునటువంటి ప్రవర్తన నాలో ఉండాలా. మీలో మీరు కూడా నా సహోదరులు నన్నందరూ గౌరవించాలా, నా మిగిలిన సహోదరులు కూడా నన్నందరూ గౌరవించాలా. అంటే గౌరవము మనం వేసుకున్న బట్టలను బట్టి రాదు. కరెక్టేనా? మన యొక్క దైవీకమైన ప్రవర్తన బట్టి గౌరవాలు వస్తాయి. కరెక్టే కదా? దైవత్వంలో ఎంతగా మనం నివసిస్తున్నామో, దైవత్వం కోసం దేన్నైతే పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా నిలబడుతున్నామో, మన భక్తిని బట్టే ఈ గుంపులో మన గౌరవాలు దక్కేది. కరెక్టేనా? దేవుడి యొక్క ఆలోచన మనసు కలిగినటువంటి యోసేపులో కూడా అదే రకమైనటువంటి భయం ఉన్నది. ఏమని? దేవుడు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంతోషించడం దీన్ని బట్టి అని తెలిసి ఆయనకి. దేన్ని బట్టి? తన సహోదరులను ఇంతకు మించి శిక్షించుటయు, ఒకవేళ వీరి పైన పగ తీర్చుకున్నటయు, ప్రతిగా నేను ఏది చేసినా కూడా దేవుడు ఇష్టపడాడు. దేవుడికి ఇష్టం లేని పని నేను చేయను. మీకు మళ్ళీ ఒక మాట చెప్తాను. ఎందుకు మనం రెవల్యూషన్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసాము. వెచ్చగా ఉన్న వాడికి ఈ గడియ వర్తమానం గుండా 3 సూచనలు చెప్పబడ్డాయి. దాంట్లో ఒకటి, వారు వాక్యమును అధికంగా తెలుసుకోవడానికి, దేవుని ఆత్మను అధికంగా పొందుకోవడానికి, 3వది దేవుని ఎల్లవేళలా సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఈ గడియ వర్తమానికి కూడా దేవుడు చెప్పినటువంటి విషయం. ఒక వెచ్చగా ఉన్నాడని చెప్పబడ్డానికి ఒక వ్యక్తి యొక్క సూచనలు. అతను ఎల్లవేళలా దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తాడు. వాక్యమును అధికంగా పొందుకోవాలని చూస్తాడు. ఆత్మలో అధికమైన పాళ్ళు అధికంగా పొందుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కూడా దేవుణ్ణి సంతోషపెట్టుట విషయంలోనే యోసేపు దేవుని అందరి భయభక్తులు కలిగి తన సహోదరుల విషయంలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయకుండా నిలిచిపోయినవాడు. ఆమేన్. కానీ అక్కడ ఎలాంటి ఆజ్ఞ కూడా లేదు. ఒకవేళ ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా నా మాట జాగ్రత్తగా వినాల. ఒకవేళ అక్కడ ఆజ్ఞలు ఉన్నప్పటికీ కూడా కంటికి కన్ను పంటికి పన్న ఆజ్ఞ అవి. అమ్మబడినవా నమ్మేయాల కదా, అమ్మినవా నమ్మేయాలా, తోసేసిన వాడిని తోసేయాలా, తృణీకరించిన వాడిని తృణీకరించాలా. ఆజ్ఞలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ సహోదరులు తప్పించుకోలేకపోయేవాళ్ళు. కానీ వారి సహోదరులు ఆ దినమున కాపాడింది యెహోవా యందు భయభక్తులే. ఆమేన్. ఇది కలవారిని గురించినటువంటి వర్గము. దీని గురించి మనం ఇదివరకే చాలా మార్లు విన్నాం కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. 2వ వర్గాన్ని చూపిస్తా. ఈ వర్గం ఏంది? మొదటిది కలవారు, 2వది లేనివారు. కరెక్టేనా? జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. మన చదివిన రీతిలో నేను చెప్పబడినటువంటి ఈ వివరణలో ఒకవేళ నువ్వు మొదటి వర్గానికి సంబంధించిన వాడిగా ఉన్నావనుకో, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మీరు చక్కగా దేవుడు కోరుకొని వచ్చినటువంటి స్థానంలో మీరు ఉన్నారు. 2వ స్థానం చూద్దాం. మరియు అబీమెలెకు అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక, అబ్రహాము తను చేస్తున్నటువంటి దేవుని పిలుపు వలన కలిగిన ప్రయాణములో తన భార్య పక్షిరాజు యవ్వనంలాగా వారిద్దరి వయసు మార్చబడి యవ్వనంగా కనబడుతున్నటువంటి స్థితిలో అబీమెలెకు తన భార్య నచ్చి తను తీసుకెళ్ళిపోయాడు. కానీ దేవుడి యొక్క
హెచ్చరింపును బట్టి మరలా తిరిగి తీసుకొచ్చి అబ్రాహామును అడుగుతున్నాడు, ఎందుకయ్యా నువ్వు ఇలాగ అబద్ధం ఆడవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? ఎందుకు అబద్ధాల జీవితాలు ఇక్కడ ఆడావు? పరిశుద్ధుడు సైతం అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి దేన్ని బట్టి వచ్చింది? అతడు ఉండినటువంటి ఆ జన సమూహము, ఆ సహవాసము, దేవుడి భయము లేని సహవాసుల మధ్యలో ఉండగా ఇతను కూడా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. ఆ ప్రజల గురించి చూడండి, వారిలో దేవుడి భయం బొత్తిగా లేదు. కరెక్టేనా? దేవుడి భయం బొత్తిగా లేని చోట అన్ని పాపాలకు అది పుట్టినీళ్ళు అవుతుంది. సొదొమ గొమొర్రా లాంటిదే. అక్కడ దేవుడి భయం లేదు. దేవుని గురించి ఎప్పుడు విని ఉండలేదా? విన్నారు లోతును బట్టి. ఎసారో లోతు ద్వారా యెహోవా అంటూ దేవుడు ఉన్నాడు అని తెలుసు వాళ్ళకి. అయినా కూడా యెహోవా యందలి భయభక్తులు లేనటువంటి వర్గంలో అక్కడ సర్వ పాపాలన్నిటికీ కూడా అక్కడ ఉత్పత్తి స్థానంగా ఉంటుంది. సాతానుగాడు అది సింహాసనం వేసుకుని నివాసం చేసే స్థలంగా మారుద్ది. వీరి మధ్యలో దుర్మార్గులు నివసిస్తారంటాడు ఎవరు? కీర్తనకారుడు. దేవుడి అందరి భయం వారి కన్నులు ఎదుట లేని వారి చోట అబద్ధాలు ఉంటాయి. దైవ సంబంధమైన ఆజ్ఞలకు తప్పించుకొని తిరగడాలు ఉంటాయి. దేవుడి లేఖనాలను బొత్తిగా నిరాకరించి పక్కన పడేయడం ఉంటుంది అక్కడ. వీరి మధ్యలో కనబడేటువంటి దుష్ట కార్యాలను బట్టి నిజంగానే సాతానుగా అత్యధికంగా సంతోషపడే కార్యాలు వారి మధ్యలోనే ఉంటాయి. ఈరోజు మీరు పట్టణాల్లోకి వెళ్ళండి ఒకసారి. మేము చదివాం సిటీలలో. అక్కడ క్రైస్తవులు అనబడిన వారిలో తప్ప, దాంట్లో కూడా మళ్ళీ సెపరేట్ బ్యాచ్లు ఉంటాయి అనుకోండి, కానీ మిగిలిన ఎక్కడ కూడా దేవుడు భయం లేనటువంటి స్థలాలను మేము చూసాం. మేము డ్యూటీకి వెళ్తూ ఉండగా మా పక్కన కనబడుతూ ఉంటాయి. దేవుడు భయం బొత్తిగా లేని స్థలాలు అవి. కాలేజీల్లోనూ ఉన్నాయి. ఈ రోజున హైదరాబాద్లో పెద్ద పెద్ద కాలేజీల్లో డ్రగ్స్ గంజాయిని దొరకనటువంటి కాలేజీ లేదు. అన్నమాట వింటున్నారా? దేవుడు భయం అంటూ బొత్తిగా లేనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి ఇప్పటికీ అప్పటికి. ఎందుకంటే ఒకప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగును, ఇప్పుడు జరిగింది ఒకప్పుడు జరగబోవును. ఇది ప్రసంగి ద్వారా దేవుడు చెప్పిన ఒక సూత్రము. ఒకప్పుడు దేవుని యందలి భయభక్తులే లేనటువంటి ప్రజలు ఉన్నారా? ఇప్పుడు ఉంటారు. ఇప్పుడు ఉన్నారంటే తర్వాత కూడా ఉండబోతున్నారు. అలాగన్నప్పుడు మరి పై వర్గాలు కూడా చూసుకోవాలిగా. ఒకప్పుడు దేవుని యందలి భయభక్తులు గలవారు ఉన్నారంటే ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారంటే తర్వాత కూడా ఎత్తబాటు వరకు కూడా వధువులు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. ఈ రెండు వర్గాల్లో నీ వర్గం ఏదో నీకు తెలియాలా? ఈ రెండో వర్గం అని చెప్పుకోవడానికి మన హృదయం ఎప్పుడు ఒప్పుకోదు. మొదటి వర్గం అని చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. వాస్తవమేనా? నేను అందరి గురించి మాట్లాడుతూ ఉన్నా, ఇంక్లూడింగ్ నన్ను కూడా వేసుకోర్రి. మొదటి వర్గం అని చెప్పడానికేమో ధైర్యం రావట్లేదు, రెండో వర్గం అని చెప్పడానికేమో మనసు ఒప్పట్లేదు. ఏం చేయాలా? ప్రైజ్ ది లార్డ్. అయితే మీకోసం కొన్ని ప్రత్యేకమైన వర్గాలు తీసుకొచ్చా. మీకోసం కొన్ని ప్రత్యేకమైన వర్గాలు తీసుకొచ్చా. ఏంటో చెప్తా చూడండి. మూడో వర్గం భయం కలవారు, కానీ సమస్యలలో మాత్రమే. ఏంటది? భయము కలవారు కానీ కేవలము సమస్యల్లో మాత్రమే. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఒక వ్యక్తిని గురించి మీకు ముందు పెడతాను. చాలా నిశ్శబ్దంగా ఉన్నారేంటి? ఆసక్తితోనా, నిద్రతోనా? గాడ్ బ్లెస్ యూ. చదవండి. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. క్షమించాలి. నేను ఆదికాండం 5 అన్నానా? నిర్గమకాండం 5. క్షమించాలి. నిర్గమకాండం 5వ అధ్యాయము. పాపం చదవక సహోదరు మొట్టమొదటిసారి తప్పు లేఖనే చూపించా ఆయనకి. చదవండి. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను
ఇజ్రాయేలీలను ఓడించుటకు యెహోవా ఎవడు నేను యెహోవాను ఎరుగను. కరెక్టేనా? ఎస్ఆర్నో? క్షమించాలి, ఈ వర్గం నేను తప్పు రాశాను, క్షమించాలి. లేనివారు సమస్యలు మాత్రమే ఉన్నవారు. క్షమించాలి. ఈ మూడో వర్గం ఏంటంటే సాధారణంగా వీళ్ళలో యెహోవా భయం ఉండదు, కానీ అత్యధికమైనటువంటి శ్రమలు రాగానే మాత్రము భయం పుట్టుకొస్తుంది. జాగ్రత్తగా వినాల. స్వతహాగా వీళ్ళ యెహోవా భయము ఉండదు, కానీ ఒక రోగం రాగానే, ఒక ఆర్థిక సమస్య రాగానే, ఒక యాక్సిడెంట్ అవ్వగానే, ఒక ఇరుకు రాగానే, ఒక ఇబ్బంది రాగానే అప్పుడు మాత్రమే ఏది ఒక చుక్క కనబడి వెళ్ళిపోతుంది తర్వాత. కరెక్టేనా? ఇక్కడ మీరు ఫరోని చూస్తే కూడా అలాంటి వ్యక్తి ఎలా కనబడతాడు. ఫరో మొదటగా మోషే అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, పంపించయ్యా, దేవుడు పంపించబడ్డాడు తన ప్రజలు అంటుంటే, మోషే ఎవడు, యెహోవా ఎవరన్నా తెలియదే అని. కానీ ఒకసారి తెగుళ్ళు ప్రారంభం కాగానే, మాట చేస్తున్నది, తెగుళ్ళు ప్రారంభం అవ్వగానే మొట్టమొదటి తెగులు ఏంటయ్యా? నీళ్ళు రక్తంగా మారింది. రాజుగారు కాబట్టి అతని దగ్గర వైన్ ఎక్కువ ఉంటుంది. వైన్తో కడుపు నింపుకుంటున్నాడు. వైన్ ఎక్కువ తాగినా కడుపు పాడవుతుంది. నీరు తాగాల్సిన సమయం వచ్చేసింది. మోసేరా, తట్టుకోలేకపోతున్నాం, ఇక పంపించేస్తా. సరే తీసేసాడు. పంపుతాడా? పంపుడు. రెండో శిక్ష అండి, కప్పలను వదిలాడు ఆయన. కప్పలకు కూడా భయపడేది అనుకున్నాడు ఆయన. కప్పలు కూడా భయపడతాడు అనుకున్నాడు. కానీ ఎంత ఘోరమైన కప్పలంటే పడుకుంటే చంకల్లో కూడా దూరాన్ని కప్పలంట, నిద్ర పట్టకుండా. ఒక్కొక్కసారి సడన్గా పడుకొని ఎట్లా గట్ట సర్లే ఉంటే ఉండలే మీద అనుకొని శ్వాస తీసుకుందామంటే ముక్కుకు కూడా అడ్డం పడే కప్పలు. అంత విపరీతమైన కప్పలు అవి. ఈ కప్పలు దూరలేని ప్రదేశం లేదాడ. తట్టుకోలేక ఈ దేవుడు గట్టిగానే ఉన్నాడు. మోషే వచ్చేసాయి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కప్పలు తీసేశాడు. మారినట్టే మారాడు. సమస్య వెళ్ళిపోయిందిగా, భయం తగ్గింది. ఎస్ఆర్నో? భయం ఉన్నంతసేపే, ఇది మన సమస్య ఉన్నంతసేపే భయం నిల్చుద్ది, తర్వాత ఉండదు ఇక్కడ. కరెక్టేనా? కొంతమంది మొహాలు వెలిగినాయి. మీ స్థానం గుర్తుపడితే కనుక గాడ్ బ్లెస్ యు. ఓన్లీ సమస్యల్లోనే దేవుడు భయం, మిగతా సమయంలో దేవుడు భయం ఉండదు ఇక. అవునా? ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, ప్రభువా స్తోత్రం తండ్రి కాపాడు రాయ, తర్వాత ఏముండదు ఇక. అది ఈ వర్గం అలాంటిది. ఓన్లీ సమస్యలలోనే భయము, తర్వాత యెహోవా భయం లేదు, ఏం లేదు. పాస్టర్ ఎవడరా, దేవుడే ఎవడరా, సంఘం ఏంది, ఆమె నాకు చెప్పొస్తుందా అని ఇలాంటి ఒక భిన్నమైనటువంటి స్వరాలు వినబడతా ఉంటాయి. తర్వాత నాలుగో శిక్ష ఏంటి? ఏమ్మా? ఈగలు. సాధారణంగా ఈగలు 2-3 ఉంటే చిరాకెత్తుంది. అవునా? ఇక పొద్దత్సమానం ముఖాల మీద, కన్నుల మీద, చెవులలో ఆడేడ గుయ్ 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 అని తిరుగుతూ ఉంటే ఈగ కూడా భయపడేట్టుగా దేవుడు చేశాడు ఆ వ్యక్తిని. అంత ఘోరమైన సమస్య లాగానే మళ్ళీ భయం పుట్టుకుంది. మోషే వచ్చేసేయి, తీసేసేయి, పంపించేస్తా. పంపడైనా. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క నిర్మాణం ఎలాంటిదంటే సమస్యల్లో మాత్రమే భయపడి వంగే వ్యక్తి. సమస్యలు పోగానే భయం ఉండదు. కరెక్టేనా? సమస్యలను బట్టే. తర్వాత 5వది ఏందమ్మా? 4వది ఏంటిదిరా? 3వది పెయిన్లు. అరే మీరు కన్ఫ్యూజ్ కాకండిరా, మీ పెద్దలు కూడా చెప్తలేరు, మీరు గట్టి చెప్పాలా, స్ట్రాంగ్ ఉండాలి మీరు పిల్లలు. పేర్ల సమస్య తెలుసా? మీకు తెలుసు బాగా. ఎటుంటుందమ్మా? గట్టి ఇంకొక ఆమెను కూర్చోబెట్టి కోతికి తీసినట్టు మెల్లగా అట్లా అనద్దు, అంటే ఇట్లా ఒకరికొకరు తీసినట్టుగా జాగ్రత్తగా తీస్తే ఒక 10 వస్తేనే అమ్మా ఇన్ని ఉన్నాయా అనుకున్నావు. ఇట్లా ఇష్ అంటే ఇట్లా 10-20 పడతాయి అటు. అన్నిగానం పెయిన్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది? అప్పటిదాకా పురుషులకు కూడా పేర్ల బాధ అంటే తెలియదు, ఆ రోజున తెలిసింది ఫరోకు సైతం. ఎస్ఆర్నో? పేర్లు తలంలోనే కాదు, కనుబొమ్మల్లో కూడా దూరినాయి. స్పర్జన్ అనేటువంటి ఒక స్కాలర్ రాస్తాడు మాట. ఎంత ఘోరమైన పెయిన్లు అంటే, అయ్యా పురుషులు మీసాలు పెంచుకుంటే మీసాలు కూడా ఉన్నాయండి అవి. అంతటి ఘోరమైన పరిస్థితి. మళ్ళీ సమస్య వచ్చింది, మళ్ళీ భయం స్టార్ట్ అయింది. తచ్చుకోలేకపోతున్నాం. మోషే రా. కరెక్టేనా?
చివరికి 10వ తెగులు వరకు కూడా తన పరిస్థితి అంతే. కేవలము సమస్య ఉన్నప్పుడు మాత్రమే దేవుడి అందరి భయభక్తులు పుడతాయి. సమస్య పోగానే ఎప్పట్లాగే తయారయ్యే వర్గం ఇది. ఇజ్రాయేలు అలాంటి వాళ్ళే. సరేనో, ఒకసారి అమాలేకుడు పైకి లేస్తాడు, వాడు వచ్చి యుద్ధం చేసి సమస్యను ఎత్తుకుపోతాడు. యెహోవా అప్పుడు సమస్య ఎక్కువైపోయిందిగా, కాపాడు ప్రభు, కాపాడు తండ్రి అని విపరీతమైన రోదన యాచన ప్రార్థనలు చేయగానే ప్రభు మళ్ళీ ఎవరో ఒకరు విమోచకుని లేపి రక్షింపజేయగానే మళ్ళీ ఒక 2-3 నెలలు బాగుంటారు. తర్వాత వంకర మామూలైపోతుంది. కేవలం సమస్యల్లో మాత్రం యెహోవా అందరి భయభక్తులు కనపరిచిన వ్యక్తులు వర్గము ఇజ్రాయేలు ప్రజలు. ఫిలిస్తీన్లు వేశారు, పంట పండడం ఆలస్యం. ఆడు విత్తనాలు వేసేప్పుడు రాడు, పెంచేటప్పుడు రాడు, కరెక్ట్గా గోధుమలు కొట్లలో పోసినప్పుడు వస్తున్నాడు. వచ్చి ఉటాకుటవుతున్న బస్తాలు ఎత్తుకుపోతున్నాడు. మళ్ళా ఏడుపులు. సమస్యలు వచ్చాయిగా, కూర్చో, సమస్యలు వచ్చాయిగా. ఆ సమస్యల్లో మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకు భయపడే వ్యక్తులుగా ఉన్నారు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం కూడా సమస్యలు ఉన్నప్పుడే భయపడుతున్నామా? సమస్యలు ఉన్నప్పుడు మన భక్తి ఎక్కువైతుందా? సమస్యలు పోగానే ఎక్కడో చల్లబడుతుంటే అనిపిస్తుందా? మీరు మంచివారు, నీకు అనిపించకపోతే గాడ్ బ్లెస్ యూ, కానీ అనిపిస్తే కనుక అయ్యా ఇది నులివెచ్చని స్థితి, ఇది మాత్రమే, ఇది వెచ్చనిది, ఇది చల్లనిది. మనం చూసేవన్నీ నులివెచ్చని స్థితిలే భయభక్తుల విషయంలో. కేవలం సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడికి లోబడుతున్నాము, భయపడుతున్నాము. మిగిలిన సందర్భాల్లో ఏమాత్రం భయభక్తులు లేకుండా మన సొంత వ్యక్తిగతమైనటువంటి ధోరణిలో మనం ముందుకు సాగిపోతా ఉన్నాము. దేవుడు దీన్ని బట్టి ఆనందంగా లేడు. ఇలాంటి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి మనలను నోట నుండి ఉమ్మివేస్తానంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరొక వర్గాన్ని మీకు చూపిస్తాను. భయం కలవారు, కానీ తప్పుడు సహవాసంలో ఉండేవారు. జాగ్రత్త. పాస్టర్ గారు మొత్తం సంఘం అంతా ఏకడానికి వర్గాలు పట్టుకొచ్చి అనుకుంటారు కదా. కాదు. మన యొక్క స్థానం క్రీస్తులో భయభక్తులు ఎక్కడుందో చూసుకుందాం. మారడం మారకపోవడం మీ పైన అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మకు అప్పచెప్తా ఉన్నా నేను. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం చదవండి. బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకాయ ఇలాగ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజవైన నీవు ఏమాత్రమైన క్షేమంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతు రామోత్గిలాదు మీదికి పోవచ్చుండగా. చాలు, ఇక్కడ మనందరికీ సుపరిచితమైన సందర్భము. రామోత్గిలాద్ అనే ఒక ప్రాంతం ఉన్నది కదా. ఇది దేవుడు ఇజ్రాయేలుకు వాగ్దానం చేసినటువంటి స్థలము. ఆ స్థలంలో మంచి దేవుడు భయభక్తులు కలిగిన ఒక రాజు. ఏది ఆయన పేరు? యెహోషాపాతు. కరెక్టేనా? ఇంకొక ఆయన బార్డర్ లైన్ బిలీవర్, మేక్ బిలీవర్ అంటాడు ప్రవక్త. ఆయన ఎవరు? వేషాధారి. కరెక్టేనా కదా? నిజంగానే యెహోషాపాతుని ఈ గడియ వర్తమానం గుండా దేవుడు అంటాడు ఏమని తెలుసా? ఈజ్ ఎ ట్రూ బిలీవర్. దేవుడు అందరూ నిజంగా భయభక్తులు కలిగిన వ్యక్తి అతడు, ఖచ్చితమైన వ్యక్తి. కానీ అతడు చేసిన సహవాసం మాత్రము భయం లేని వాడితో చేశాడు ఆయన అంటాడు ఆయన. ఇతడేమో దేవుడి అందరూ భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకే మనం ఇద్దరం కలిసి ఆ రామోత్గిలాద్ ప్రాంతాన్ని మనం జయించిన పదాన్ని యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో ఆహాబేమో పరిగెడతా ఉన్నాడు. కానీ యెహోషాపాతు అంటాడు, ఒక్క నిమిషం, యెహోవా దగ్గర విచారణ చేద్దాం. ఒకసారి మనం విచారణ చేద్దాం. విచారణ చేస్తే 400 మంది ప్రవక్తలు ఒకటే మాట, యుద్ధానికి వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా గెలిచి వస్తావు అంటున్నారు. కరెక్టేనా? అప్పటికి కూడా ఈ నిజమైనటువంటి ఈ విశ్వాసి హృదయంలో ఎక్కడో చిన్న అడ్డుబండ, ఏమని, ఇదేదో సత్యమైనట్టుగా లేదు. వీళ్ళేనా? ఇంకా మిగిలిన ఎవరు ప్రవక్తలు లేరా?
అన్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త తెరపై కనబడతాడు. ఎవరైనా మీకాయ అంటాడు. ఏమని? నేను ప్రార్థన చేసుకుని చెప్తాను, వెయిట్ చేయండి. దేవుడి దగ్గర చూశాడు. దేవుడు చూపించిన దర్శనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏమని? ఇజ్రాయేలీలు కాపర్లేని గొర్రెల్లాగా చెదిరిపోవుట కనబడతా ఉంది. నేరుగా వచ్చాడు. వచ్చి ఆ ప్రవక్త అంటాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళావా, చస్తావు. కాపరి చచ్చిపోతే ఎలాగో కాపరి లేకపోతే గొర్రెలని చెదరిపోతాను అయిపోతుంది అన్నప్పుడు ఆ ప్రవక్తను కూడా కొట్టారు. వాళ్ళు కొట్టారా? దేవుడి ప్రవక్త అంటాడు, ఈ మాట జాగ్రత్తగా వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి దుష్ట సాంగత్యము చేయుట వలన తన ప్రాణాలు పోగొట్టుకునే చివరి స్థాయి వరకు తెచ్చుకున్నాడు అంటాడు ఆయన. తన నీతి ఆ అనీతి మంత్రుల వాళ్ళతో సహవాసం చేయడం వల్ల ఇతని నీతి ఎగిరిపోతుంది. స్వతహాగా నీతిమంతులే, స్వతహాగా భయభక్తులు కలిగిన వాళ్ళే, కానీ సహవాసంలో మాత్రము భయభక్తులు లేని వారి మధ్యలో అలాంటి సహవాసం చేయటం వలన ఏం జరిగింది? తన ప్రాణాలు పోగొట్టుకునే స్థాయి వరకు కూడా యెహోషాపాతు ముందుకు నడిచినట్టుగా చూస్తున్నాం అక్కడ. ప్రైజ్ ది లార్డ్. చివరికి యెహోషాపాతు యొక్క భక్తిని కూడా దేవుడు ఉన్నతమైన భక్తిగా చూడడంలో ఆపేశాడు ఆయన. యెహోషాపాతు చేయాల్సింది ఏంటి? సహవాసం లేకుండా ఉందామా? కాదు కాదు కాదు, సహవాసంలోనే ఉండాలి, దుష్ట సంగతిని వదలాలి. ఎందుకంటే ఒంటిగా నుండే ఏ పట్టణమైనా సరే తొందరగా పాడైపోతుంది. కరెక్టేనా? యెహోవా లేఖనం ఎన్నటికీ తప్పిపోదు. ఒంటిగా ఉంటే ఒక సింహమైనా సరే అడవి కుక్కల చేత చంపబడుతుంది. ఒంటిగా ఉంటే అది ఎప్పుడు కూడా సరైన సహవాసంలోనే ఉండాలి, దుష్ట సంగతులు దూరం జరగాలి, తమకు కలిగి ఉన్న దేవుడు అందరూ భయభక్తులను తమ కాపాడుకోవాలి. కానీ యెహోషాపాతు అలాగ చేయలేకపోయాడు. నిజంగానే భయభక్తులు కలిగినవాడు. 400 మంది ప్రవక్తలు చెప్పినా కూడా అతడు సత్యాన్ని మాత్రమే గ్రహించగలిగే నిజమైన భక్తి గలవాడు. ఇతడు కాక నిజ ప్రవక్త లేడా అని దేవుని యొక్క నిజ స్వరం కోసం ఎదురు చూస్తూ నమ్మినటువంటి భయభక్తులు కలిగే వ్యక్తి ఆయన. కానీ తను ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఒక దుష్ట సంబంధమైనటువంటి అతనికి పుట్టినటువంటి తన వంశక్రమంలోంచి వచ్చినవాడు. అతని భార్య కూడా ఎలాంటి భార్య? అహాబ్ భార్య ఎవరయ్యా? యెజుబేలు. అలాంటి ఒక సహవాస సంబంధంతో ఇతడు కలవడం అతడు చేసిన తప్పుగా చెప్తాడు దేవుడి యొక్క ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీకు భయభక్తులు ఉన్నాయేమో, దేవుడు అంటే నీకు అపారమైన గౌరవం ఉందేమో, కానీ ఎన్నడూ కూడా దేవుని రక్తంలో కడగబడిన ప్రజలతో సహవాసం చేయవాక. వారితో సంఘము వెలుపలి వారికి ఎడల ఏ నియమాలు ఉంటాయో ఆ నియమాలలోనే వారితో సహవాసం కలిగి ఉండాలి. మనకు బయట కొంత బంధువులు ఉన్నారు, దేవుని రక్తంలో లేరు. వాళ్ళకి ఎలా ఉండాలా? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. వారిని రేపటి దినమున క్రీస్తులోనికి నడిపించుట అనేటువంటి ఒక మార్గము తెరవచుట కొరకు నీవు ఏ అపవిత్రత నీ మీద పడకుండా ఉన్నట్లుగా, ఏ ఒక ఆచార సంబంధం మీద పడకుండా ఉన్నట్లుగా వారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసి దైవికమైన ప్రేమను ప్రకటించే మట్టుకే ఉండాలి. కానీ మనం కనుక దేవుని రక్తంలో లేని ప్రజలతో కనుక సహవాసం చేసామా వారి సంబంధమైన ప్రతి ఆత్మ మన పైన పడుతుంది. అన్నమాట వింటున్నారా? జాగ్రత్త. ప్రతి వ్యక్తి పైన ఆత్మ ఉంటుంది, ప్రతి కుటుంబం పైన ఆత్మ ఉంటుంది, ప్రతి సంఘం పైన ఆత్మ ఉంటుంది, ప్రతి దేశం పైన కూడా ఆత్మ ఉంటుంది, ప్రతి స్థలానికి కూడా ఆత్మ ఉంటుంది. జాగ్రత్తగా స్థలానికి ఆత్మ ఉంటుంది. ఆమేన్. ప్రతి ఇళ్ళలో కూడా ఆత్మ ఉంటుంది. చెప్పానా? ఆ ఆత్మను బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. సార్ ఇద్దరు కూడా చెప్పా, మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రవర్తన మా ఇంట్లోకి రాదు, మా దగ్గర రాగానే ఏం జరుగుద్ది? అట్లా అవుతారు. ఎందుకని? ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ నడిపింపు అలాంటిదే. ఎస్ఆర్నో ప్రతి గృహానికి అలాగే ఉంటుంది. అట్లాగే ఏ వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉన్నామో వారి ఆత్మల ప్రభావము మనపైన, మన కుటుంబాలపైన ఖచ్చితంగా పడతాయి. మనము యెహోవా యందు భయభక్తులు మనం కలిగి ఉండి భయభక్తులు లేని ప్రజలతో తిరగకూడదు. కరెక్టేనా? అబీమెలెకు యొక్క రాజ్యంలో భయభక్తులు లేని ప్రజల సహవాసం ఉన్నది. అక్కడ అబ్రహాం అదే అంటాడు, ఈ ప్రజల్లో భయభక్తులు లేవయ్యా. కానీ అక్కడ నివాసం ఉండడానికి వెళ్ళలే ఆయన. తాత్కాలికంగా ఉందామని వెళ్ళినా కూడా వారి ప్రభావం ఈయనపైన పడి ఈయన అబద్ధికుడిగా చేసింది. కరెక్టేనా? ఇతను భయభక్తులు కలిగినాడే, కానీ లేని వారి మధ్యలో కొంతకాలం ఉంటేనే అబద్ధాలు ఆడాల్సి వచ్చాయి, 2 మార్లు అబద్ధాలు ఆడాల్సి వచ్చాయి.
అందుకే ఎవరితో మన సహవాసం చేస్తామో మనలో ఉన్నటువంటి యెహోవాయందు భయభక్తులు మార్పు చెందుతాయి. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. మరి అబ్రహాము తప్పు చేస్తే, అబద్ధాలు ఆడితే, ఎందుకంటే దేవుడు శిక్షించలేదు, శిక్షించాలిగా. అపోస్తుల కార్యం 17 తీయవాకండి, 17:31 అంటాడు, ఆ కాలమందు దేవుడు చూసి ఇచ్చున్నట్టుగా వదిలేశాడయ్యా. ఇదే మాట రాయబడుతూ ఉంటుంది. ఆ పూర్వకాలమందు వారు చేసిన తప్పిదల్ని చూసి ఇచ్చున్నట్టుగా వదిలాడు. కానీ ఈ దినముల అంతముల్లో మాత్రం తన కుమారుడు ద్వారా అందరూ రక్షణ పొందాలని ఆశిస్తున్నాడు అంటాడు ఆయన. ఇప్పుడు ఈరోజు చూసి ఇచ్చున్నట్టు వదలడు. ఈరోజు అన్ని చూసేదే. చూడ్డానికి దేవుడు 7 నక్షత్రాలు 7 నేత్రాలు పంపించాడు ఆయన. సరేనో, ఈ 7 నేత్రాలు చూస్తున్నాయి, ఈ 7 నేత్రాలు రిజిస్టర్ చేశాయి. ఈ 7 నేత్రాలే ఈ 7 పాత్రలు కుమ్మరించబోతున్నాయి. నా మాట గ్రహిస్తున్నారా? అవి చూసేదే అది. ఆ 7 నేత్రాలు పరీక్షిస్తున్నాయి, చూస్తున్నాయి. ఖచ్చితంగా ఆ మన ప్రకటన గ్రంథంలో కనబడబోతున్నటువంటి ఆ 7 పాత్రలు కుమ్మరించబడే ఈ 7 నేత్రాలే, ఈ 7 నక్షత్రాలే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక వర్గాన్ని చూపిస్తా. అర్థమైందా? దీనిలో ఎవరు లేరుగా? ఉన్న బయటకు చెప్పకండి. కలవారు కానీ ఐహిక విచారాలు, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త, మార్కు సువార్త, క్షమించాలి, మార్కు సువార్త 14:9 చూడండి. మార్కు సువార్త 14:8 చదవమ్మా. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని. 10వ వచనం చదవండి. 14:10. 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపగలనని వారి యుద్ధకు పోగా వారు. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులను గురించి చూస్తున్నాం. ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు దుష్ట సంబంధి, యేసు ప్రభు వారిని ప్రధాన యాజకులకు అమ్మివేసే ప్రయత్నం చేసినవాడు. కరెక్టేనా? ఒక మాట చెప్పండి మీరంతా, ఇస్కరియోతు యూదాకి యేసు ప్రభు అంటే ఇష్టం ఉందా లేదా? అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పినాడు ఆయన. ఇష్టం ఉంది కాబట్టే ఎంబడి తిరుగుతున్నాడు. ఎంబడి తిరుగుతున్నారంటే ఇష్టం ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ఎంబడి తిరుగుతున్నారంటే, వెంబడి తిరుగుతున్నారంటే ఇష్టం ఉన్నట్టే. కరెక్టా కదా? యేసు ప్రభు వారితో పాటు ఆయనతో పాటు కూడా ఆ సువార్త పరిచయంలో తనంతట తానుగా ముందుకు వచ్చి అయ్యా పని చేయడానికి ఇష్టపడ్డాడు. కరెక్టేనా? యేసు ప్రభు అంటే ఇష్టం ఉంది, యేసు ప్రభు అంటే భయం ఉంది. యేసు ప్రభుని మనుష్య కుమారుడని నమ్మిండు ఆయన. యేసు ప్రభు మెస్సయ్య అని కూడా నమ్మేశాడు ఆయన. మిగిలిన వాళ్ళు ఎంత నమ్మారో వాళ్ళు అతను కూడా అంతే నమ్మాడు. ఏ వ్యత్యాసం లేదు. అయ్యో అతని జ్ఞానంలో ఏ వ్యత్యాసము లేదు. కానీ ఇప్పుడు చూడు, మత్తయి సువార్త 27:1 చూడండి. ఆలోచన చేసి యేసు ప్రభువును మొత్తానికి అధికారులకు అప్పగించబడ్డాడు ఆయన కదా. అప్పగించబడిన తర్వాత ఇంతగానో అప్పగించాలని ప్రయత్నం చేసింది, ప్లాన్ చేసింది ఎవరు? ఇస్కరియోతు యూదా దొరగారు. చేసిందే అది. కానీ చేసిన తర్వాత ఏమంటాడు చూడండి. తర్వాత నువ్వు అందించిందే శిక్ష విధించబడాలని, నువ్వు అందించిందే ఆయన శ్రమలు అందుకోవాలని. ఆ ప్రధాన యాజకులు ఖచ్చితంగా ఇతను ఏదో ఒకటి చేస్తానని తెలుసు, అయినా సరే అప్పచెప్పేశాడు. అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు శిక్ష పడుతుండగా చూసి పశ్చాత్తాపడి
ఆ, పెద్దల ఎదుగును మరలా తెచ్చి నేను నేను నిరపరాధ నిరాపరాధి రక్తమును అప్పగించి పాపం చేశా అని అతని దగ్గర 30,000 ఇసిరేసి కొట్టేసి వెళ్ళిపోయింది ఆయన. ఎస్ఆర్ అంతేనా కదా? అంటే యేసుప్రభు అంటే ప్రేమ లేదా? ఉంది. ఆయన మెస్సయ్యను గుర్తించలేదా? ఉంది. భయభక్తులు లేవా? ఉన్నాయి. కానీ యెహోవా యందలి కలిగిన భయభక్తుల కంటే డబ్బు పైన ప్రేమ మోహం ఎక్కువైపోయింది. ఐహిక విచారాల పైన అత్యధికంగా లాగబడ్డాడు. ఆ సమయంలో దేవుడి భయం తగ్గించబడి దేవుణ్ణి అప్పగించేటువంటి దుష్ట సంబంధిగా దుష్ట కుమారుడిగా మార్చబడ్డాడు ఆయన. నేను చాలాసార్లు అదే ఆలోచన చేస్తూ ఉంటాను. ఇస్కరియోతు యూదాని సర్ప సంతానము అని పిలుస్తాడు ఈ గడియ వర్తమానంలో. అవునా? సర్ప సంతానమా? బైబిల్లో చాలామంది సర్ప సంతానం అని పిలవగా చూశాం. శాస్త్రులు పరిశీలన కూడా సర్పములారా అంటాడు ఆయన. ఎవరు? అంగీకరించని వారు, యేసు ప్రభు యొక్క బోధలతో అంగీకరించని వారు. కానీ ఇస్కరియోతు యూదాను చూస్తే ఇతడు దుష్ట సంబంధి, దుష్టుని కుమారుడు అంటాడు. అతని దగ్గరికి వచ్చి చూస్తే అరే అంగీకరించిన వారు అంటే పర్వాలేదు, కానీ ఇతడైతే యేసు ప్రభువును అంగీకరించి నమ్మి అతనితో పాటు తిరిగి సమస్తమును కూడా యేసు ప్రభు కోసం వెచ్చించిన వ్యక్తి అతడు. కానీ ఐహిక విచారం అనే ఒక బలహీనత చేత దుష్ట సంబంధిగా దుష్టుడి కుమారుడిగా మలచబడ్డాడు అతడు. అయ్యా, మీలో దేవుని భయం ఉందా? ఉండొచ్చు. ఐహిక విచారాలు ఎక్కువగా ఉన్నాయా? జీవనోపాధి పైన, డబ్బు పైన, గృహాల పైన, వాహనాల పైన, పొలాల పైన, పశువుల పైన జాగ్రత్త. నేను మరలా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరు దేవునికి నీ శరీరానికి దాసులుగా ఉండలేరు. చూజ్ వన్, ఒక్కదాన్నే ఎంచుకోండి. అక్కడ ఎంత ప్రేమ ఉండకపోతే ఇప్పుడు ఇస్కరియోతు యూదా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. కరెక్టేనా? ఆత్మహత్య ఎవరు చేసుకుంటారయ్యా? ఇప్పుడు నాకు పీటర్ గారికి పగుంది, నువ్వు వింటలేనట్టు, అందుకే నీ మీద పడ్డది. నాకు పీటర్ గారికి పడతలే, కసుక నరికేసా, ఇంకా కోపం పగుతున్నాడు, నాకు నచ్చదైనా. అమ్మో నా పీటర్ తెచ్చిపోయినా నేను చేస్తానా? నేను ఎప్పుడు చనిపోతాను? నాకు తెలియకుండా అత్యంత ప్రీతిప్రాత్రంగా ప్రేమిస్తున్న సహోదరుడు నేను చంపితే ఆ గిల్టీ ఫీలింగ్తో నన్ను నేను చంపుకున్నాను అక్కడ. అంటే వాడు అంటే నాకు ఎంత ప్రేమ ఉండాలి ఆ టైంలో? యేసు ప్రభు అంటే కూడా ఇస్కరియోతు యూదాకు అంత ప్రేమ. గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఇంత ఘోరమైన పని చేశానా నేను? నీతిమంతుని అప్పచెప్పానా? నీతిమంతుని రక్తాన్ని ఎలా చేశానా? ఇస్కరియోతు యూదాను ఎవడు చంపలే. తను చేసినటువంటి ఆ పాప భారమే ఆ పాప రాసి అతను చంపేసింది. ఇస్కరియోతు యూదాలో ప్రేమ లేకపోవడం కాదు, సమస్యల్లో ఎక్కడ తెలుసాయా? ఐహిక విచారంలో ఒక బలహీనతను పెట్టి దుష్టుడు ఆ ఆత్మను జయించేశాడు అక్కడ. భయభక్తులు కలిగిన వారిని సైతము ఐహిక విచారాల చేత పూర్తిగా సర్వనాశనం చేసి దుష్టుని కుమారుడిగా మలిచేశాడు. ఈ వర్గంలో ఉండకండి, జాగ్రత్త. అత్యంత ప్రమాదకరమైన వర్గం ఇది. మరలా నా హృదయపూర్వక చేతులు జోడించి మరి చెప్తా ఉన్నా, నా మాట జాగ్రత్తగా వినండి. అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే శాస్త్రులు పరిశీలకు తెలుసు వారు క్రీస్తుకు విరోధంగా నడుస్తున్నారని. కానీ ఇస్కరియోతు యూదాకు తెలియదయ్యా. ప్రేమలోనే ఉన్నాను, భక్తిలోనే ఉన్నాను, నేను వెంబడిస్తూనే ఉన్నాను అనుకుంటూనే దేవుణ్ణి అప్పజెప్పేసి జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయినటువంటి యాసావు లాంటి భక్తి అది. చూడడానికి మనం చూస్తే మన మార్గాలు తిన్నగా కనబడతాయి, మన భక్తి చక్కగా కనబడతా ఉంటుంది. నేను చేస్తున్న భక్తి నా చుట్టూ ఉండే సహోదరులకన్నా సహోదరులకన్నా నేనే మేలైన వాడిని అని అనిపిస్తుంది. తుదకుండా అడుగులన్నీ మార్గాలన్నీ మరణం వైపు తీసుకెళ్తాయి. అత్యంత ప్రమాదకరమైన వర్గం ఇది. నీవు ఎంత భయభక్తులు కలిగినట్టే కనబడుతుంది. ఐహిక విచారాలు పడ్డాయా? నన్ను నమ్ము బ్రదర్, ఎలా ఉంటుందో తెలుసా? అంతకుముందు వరకు ఏమీ లేనప్పుడు యెహోవా దేవుడు అంటాం. అదే దేవుడు కొంత డబ్బు మన చేతికి ఇవ్వగానే ఆ డబ్బు సంపాదనలో యెహోవాని తృణీకరించి పక్కన పెట్టేస్తాం. యెహోవా ఎవడన్నా సమయ ఒక రోజున అలాంటి ఇస్కరియోతు యూదా లాంటి మనస్థితిలోకి మనం జారిపోకూడదయ్యా. ప్రైజ్ ద లార్డ్. చివరికి ఒక వర్గాన్ని చూపిస్తా అయ్యా. ఇంతవరకు ఈ వర్గంలో ఏదో ఒక వర్గం చేత నువ్వు పట్టబడలేదా? దేంతో కదా పట్టబడ్డావా?
ఇంకొకవేళ మనం మిగిలిపోయిన వాళ్ళకైతే ఫైనల్ ఇది క్లైమాక్స్ ఇస్తున్నా. కలవారు లేనివారు. సగం సగం అన్నట్టు ఇది పార్షియల్, పాక్షిక భయభక్తులు. అప్పుడే భయం ఉంటుంది, అప్పుడే భయం ఉండదు. అప్పుడే భయం ఉంటుంది, అప్పుడే భయం ఉండదు. నా మాట జాగ్రత్త వినాల. అప్పుడే ఉన్నట్టు కనబడుతుంది, కానీ లేనట్టు కనబడుతుంది. అయితే కొంత శాతం మట్టుకు భయభక్తులు కలిగి ఉంటారు. నా మాట జాగ్రత్త వినాల. మోర్ దెన్ 50 to 60%, వాట్ ఎవర్ ద పర్సెంటేజ్. కొంత భక్తి కలిగి ఉంటారు, కొంత భయభక్తులు కలిగి ఉంటారు, కొంత కలిగి ఉండరు. ఇవన్నీ మిగతాయి కొన్ని సమయాల్లో కలిగి ఉండడం, కొన్ని సమయాల్లో కలిగి లేకపోవడం. కరెక్టేనా? చివరిది మాత్రం ఏంటంటే సగం కలిగి ఉండడము, సగం కలిగి లేకపోవడము. ఇది 50-50 గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని చూపిస్తా. 2 రాజుల గ్రంథము, జాగ్రత్తగా గమనించాలా. 17వ అధ్యాయము. మొదటి వచనం నుంచి మీరు గమనించండి. యూదారాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అంటే మీకు తెలుసు కదా, ఇజ్రాయేలుల పైన రాజు వేరు, ఇటు యూదుల పైన రాజు వేరు. యూదుల పైన రాజు ఎవరు? ఆహాజు. ఇజ్రాయేలుల పైన రాజు షోమ్రేను. అంతేనా? షోమ్రోను. ఓకే, చదువు చూడండి. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజుల చెడుతనమును చేసినంత మట్టుకు చేయకపోయినను. జాగ్రత్తగా గమనించండి, ఆ పదాలు చక్కగా చూడండి. అంటే యెహోవా యందలి భయభక్తులు పూర్తిగా లేదు అనడానికి లేదు, కానీ నా మాట వింటున్నారా? చెడుతనం పూర్తిగా చెయ్యలేదు, కానీ చేసినంత మట్టుకు చేయకపోయినను, అంత చేయలేదు, చెడుతనమే జరిగింది. అంటే అతనికంటే తన ముందున్నటువంటి తన పితరులైనటువంటి రాజులు యెహోవా దృష్టిలో భయంకరమైన చెడుతనం చేశారు. వాళ్ళు విపరీతమైన చెడుతనము. కానీ ఇతడు వాళ్ళంతా కాదు, కొంత. ఇప్పుడు అలా కొడుకుల కుమారులు ఏమనుకోవాలా? మా నాన్నగారు ఈ మాత్రం భక్తి చేసే గొప్ప విషయం అనుకోవాలా? ఏమనుకోవాలా? ఇదే చేసుడే గొప్ప, కొద్ది గొప్ప మంచిగా ఉన్నాడుగా, కొంతేగా చెడుతనము. సార్ నో బ్రదర్, నాలో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది అని నీకు అనిపిస్తుందేమో. నిన్ను గురించి వాక్యం చెప్తున్నా. ఏంటది? ఈ ఆరాధనతో మొత్తం అందరు కవర్ అయినట్టే ఇంకేమన్నాయా? కవర్ చేయాలి అంతే. మొత్తానికి మన దగ్గర ఉన్న మార్గం ఒకటి, వెనకలేదు ముందులేదు, పైకి వెళ్ళిపోవాలా. పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన మార్పులు చేర్పులు కావాలా. నేను భయభక్తులు అయ్యా అంటే ఏంటో చెప్పుకోవడం కాదు, దాంట్లో మనం ఎక్కడున్నామో చూసుకోవాలగా. మన స్థానం తెలియాలి, ఎక్కడున్నామో. అక్కడ అంటాడు చూడండి, అతడు ఆహాజు తన పితరుల కంటే ఎక్కువ చెడుతనం చేయలేదు, సమానంగా చేయలేదు, కానీ కొంతైతే చేశాడు. కరెక్టేనా? తర్వాత రండి. అతని మీదికి అశ్షూరు రాజైన షల్మానేసేరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. అతడు ఐగుప్తు రాజైన సోను వద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అశ్షూరు రాజులకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అశ్షూరు రాజు తెలుసుకొని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహములో ఉంచెను. అశ్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరెవరు? ఆహాజు, హోషేయ కదా. హోషేయ, క్షమించాలి. వీరిద్దరిపైకి దేవుడు మరొక రాజును విరోధంగా లేపాడు. ఎవరిని? అశ్షూరు రాజును లేపాడు. అశ్షూరు రాజు వచ్చి వీరిద్దరు రాజుల పైన యుద్ధాన్ని ప్రకటించడం, ముఖ్యంగా షోమ్రోనుని ముట్టడి కొట్టేశాడు ఆయన. ఎసార్నో ఏ రాజు?
అష్షూర్ రాజు వచ్చి ఆహాజు పైన మరియు హోషేయ పైన కదా, వీరిద్దరి పైన యుద్ధాన్ని ప్రకటించి ముఖ్యంగా హోషేయ పరిపాలిస్తున్నటువంటి షోమ్రోను మొత్తాన్ని ముట్టడి చేశాడు. మీకు ఈ షార్ట్ కట్లో చెప్తాను చూడండి, అంటే ఈ వృత్తాంతం బ్యాక్గ్రౌండ్ మాత్రమే. ఈ అష్షూర్ రాజు వీరిరువురు చేస్తున్నటువంటి తప్పిదాలను బట్టి దేవుడి తనకి ఆధిక్యతను అప్పచెప్పాడు. ఈ అష్షూర్ రాజు వచ్చి ఈ ఇద్దరు రాజులు ఒడగొట్టేశాడు. ముఖ్యంగా షోమ్రోను ప్రాంతాన్ని గెలిచేశాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ అష్షూర్ రాజు ఉన్నాడు చూసారా, ఈ అష్షూర్ రాజు చేసిన ఒక పనిని చూపిస్తాం మీకు, జాగ్రత్తగా గమనించండి. దాంట్లో 24వ వచనం నుంచి చూడండి. మీరు ఆ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళాక చదువుకోండి, మీకు అర్థమవుతుంది ఇక చక్కగా. అష్షూరు రాజు బబులోను, కామా, అవ్వ, హమాతు, సెపర్వయిము అతని యొక్క మిగిలిన దేశాల్లో నుండి జనులందరినీ రప్పించి ఇజ్రాయేలీలకు మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచాడు. ఎందుకంటే వీళ్ళందరినీ ఏం చేశాడు? జయించేశాడు. అక్కడ ప్రజలు దాసోహం అయిపోయారు, వాళ్ళందరూ కూడా బానిసలుగా బతకాల్సిందే. అక్కడికి అతను ఏం చేశాడంటే, ఈ ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉండకూడదు, వారితో పాటు వారికంటే ఎక్కువ సంఖ్యలో నా ప్రజలు ఉండాలా అని తన యొక్క మిగిలిన దేశాలకు సంబంధించిన బబులోన్ అవ్వచ్చు, కూత అవ్వచ్చు, అవ్వ అవ్వచ్చు, హమాత్ అవ్వచ్చు, ఇంకా సెపర్వయిము నుంచి ప్రజలందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు గమనించాలా, ఇప్పుడు షోమ్రోనులో ఎవరెవరు నివసిస్తున్నారు? ఇజ్రాయేలులతో పాటు అష్షూరు రాజు యొక్క అన్యజనులు కూడా నివసిస్తున్నారు. నా మాట జాగ్రత్తగా వినాలా? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎందుకంటే నా మాట జాగ్రత్తగా వినండి, మనలో చాలామంది ఇప్పుడు ఈ అష్షూరు రాజు తీసుకొచ్చినటువంటి ఈ ప్రజలందరికీ సాదృశ్యంగా ఉన్నారు. ఎవరెవరికి? అవ్వ, హామాతు, కూత, సెపర్వయిము, బబులోను, ఈ ప్రజలకు సాదృశ్యంగానే మనకు కనబడుతుంది మనలో చాలామంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? అన్యులు. అన్యులైనా అన్యజనులుగా ఉన్న మనము, వాళ్ళు అన్యజనులే. ఎసర్రో వాళ్ళు వచ్చి ఎక్కడ పెట్టబడ్డారు? షోమ్రోన్లో పెట్టబడ్డారు. కానీ షోమ్రోన్లోకి వచ్చిన తర్వాత చూడండి, తర్వాత గనుక వారు షోమ్రోను దేశమును స్వాతంత్రించుకొని కాపురం చేసిరి. అయితే వారు కాపురం ఉండడం స్టార్ట్ చేయగానే వారికి అసలు యెహోవా అంటే తెలీదు, అతని ఎందుకు భయభక్తులు ఎలా చూపించాలో తెలీదు, అతన్ని గౌరవించడం తెలీదు. కాబట్టి నీకు గౌరవాలు నేర్పించడం కోసము నేను ఇప్పుడు ఒక విషయం చేస్తా. ఏంటది? సింహాలు పంపించాడు. సింహాలకు చెప్పాడు, రేయ్ నువ్వు 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 వాళ్ళు చూసావా ఎన్ని రాజ్యాలు అవి? 1 2 3 4 5 రాజ్యాల నుంచి అన్నజనులు వచ్చారు. ఒక్కడికి నేనంటే భయం లేదురా, భయం నేర్పిద్దాం పద. అయ్యా నా సహోదరుడా, అంటే నేను యెహోవా యందు భయభక్తులు నేర్చుకోవాలా? నేర్చుకోకపోతే ఏం కాదు, సింహాలు వస్తాయి అంతే. నేర్చుకోవడం పక్క. నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావా? యోనాలాగా నిన్ను పట్టుకుని తిరుగుతాడు ఆయన. కరెక్టేనా? యోనాని ఎలాగైతే పట్టుకున్నాడో వదలకుండా మారే వరకు శిక్షిస్తా అంటాడు చూసావా? అట్టాగే నువ్వు ఎన్నికలో లేకపోతే నేను వదిలేస్తాడు. కానీ నువ్వు ఎన్నికలో ఉన్నావా? యెహోవా యందు భయభక్తి నీకు లేవా? సింహం వెంబడి సింహం వస్తే జాగ్రత్త. ఒక సింహం వస్తుంది, పుట్టుకని పరస్కాలి చేస్తుంది. ఇంకో సింహం వస్తుంది, అనారోగ్యం పెడుతుంది. ఇంకో సింహం వస్తుంది, ఇంకా ఏం చేస్తుంది? కుటుంబ సమస్య పెడుతుంది. ఇట్లాంటి సింహాలు దేవుని దగ్గర చాలా ఉన్నాయండోయ్. సింహాలు కొదవలేదు. ఎస్ఆర్ ఎందుకంటే ఆయన యూదా గోత్ర సింహం కదా, తన దగ్గర చాలా సింహాలు ఉన్నాయి. జాగ్రత్త. సింహాలు పంపించాడు, పొండ్రా పోయి భయభక్తులు నేర్పించాడు వాళ్ళకంటే ఏంటిదో అన్నాడు. అన్ని జన్మమైన మనం అందరం కూడా ఇట్టాగే భయాన్ని నేర్చుకున్నాం. కరెక్టేనా? రక్షణ తీసుకున్నప్పుడు దేవుడు భయభక్తులు నేర్పియాడు నీకు. రక్షణ తీసుకునే ముందు వరకు నీకు ప్రేమను చూపిస్తాడు. కరెక్టేనా? వచ్చి నిలబడేదాకా. కరెక్టేనా? నీ పిల్లోడికి నువ్వు భయభక్తులు నేర్పించాలనుకుంటున్నావా? దూరం రాయ్ నువ్వు రారా అంటే రాడాడు. ఏమంటావు? దాని చొక్కడు తీసుకో అంటే వాడు అబ్బా మా నాన్న ఏమన్నా అనుకొని చెప్పి మంచిగా వస్తాడు, పట్టుకొని రారా అంటావు. ఏ సార్ బాప్తిజం ముందు వరకు కూడా దేవుడు ప్రేమ చూపిస్తాడు నీకు. వచ్చావా? ఇగో ఇప్పుడు సింహాన్ని పంపిస్తున్నా, భయపడు, గౌరవం కలిగి భయభక్తులు కలిగి ఉంటావుడవా? అప్పుడు ఏం జరిగింది చూడ ప్రజలకి. పంపెను.
అవి వారిలో కొందరిని చంపెను. అందరిని చంపితే మా లాజిక్ ఏముంది అక్కడ? అందరిని చంపడం దేవుని ఉద్దేశం కాదు. అందరూ మారడం కోసము కొంతమంది శిక్ష. ఈ శిక్ష పడుతున్న ఈ కొంతమంది చూసి మిగతా వాళ్ళంతా చదువుకోవాలా, అమ్ము నా గొద్దురు ఆయన అనుకోవాలా. సరే, తర్వాత తమరు పట్టుకున్న సొమ్ములను పట్టణంలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక. జాగ్రత్త. ఆ ప్రజల దేవుడు అనలేదు, ఆ దేశపు దేవుడు. కరెక్టేనా? అందుకే నన్ను స్థలానికి కూడా ఆత్మలు ఉంటాయి. ఆ స్థలానికి దేవుడు యెహోవాయే. ఆ స్థలంలో ఎవడని ఉండనివ్వండి, ఆయన యొక్క భయభక్తులకు అనుగుణే జీవించాలి అక్కడ. ఈ మందిరము కూడా దేవుడి మందిరము. ఇక్కడ ఉన్నప్పుడు నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కథలు పడితే కుదరదు నాన్న. ఇక్కడ ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులతో నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సింది. ఈ స్థలం పైన దేవుడు యెహోవాయే, ఈ స్థలం ఆయనదే. ఇక్కడ కాపరి కూడా తన పరిధి దాటి మాట్లాడడానికి హక్కు లేదు. విశ్వాసికి కూడా క్రమాన్ని దాటి మాట్లాడే హక్కు లేదు. ఇక్కడికి వచ్చామా, ఇక్కడ ఎలాగో దేవుడు చెప్పాడు అలాగ నడుచుకోవాల్సిందే. అక్కడ అంటాడు ఆ దేశపు మర్యాద ప్రకారంగా. ఆ దేశపు దేవుడు ఉన్నాడయ్యా. తర్వాత చూడండి, అది ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఈ స్పష్టత వచ్చింది వాళ్ళకి. ఏమని? బబులోన్లో, అయ్యా కూతాలో, సెపర్వయంలో, ఇలా అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏం కాలేదు. ఇక్కడ రాగానే ఎన్ని సింహాలు వచ్చినాయంటే ఇది ఖచ్చితంగా యెహోవా భయభక్తులు కలిగి ఉండమని, వాళ్ళ మర్యాద చొప్పున నడవకపోవడం వల్ల ఈ సమస్యలను వచ్చినారని ఆయన ఇవన్నీ ఆయన వల్లే కలిగాయని ఒక స్పష్టత పొందుకున్నారు వాళ్ళు. తర్వాత ఇశ్రాయేలీయుల దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, వారు అష్షూరు రాజుతోని ఈ విషయం చెప్పారు. అయ్యా భయభక్తులు లేవు, మర్యాద లేదు, అందుకే సింహాలు చంపుతున్నాయి, ఏం చేయమంటావు మమ్మల్ని అన్నాడు. అప్పుడు అష్షూరు రాజు ఒక మాట చెప్తాడు చూడండి. అష్షూరు రాజు అతడి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అతడికి మీరు తోడుకొని పోవుడి. అక్కడి నుంచి ఒక పాస్టర్ని తీసుకొచ్చి మీ మధ్యలో పెట్టుకోండి. తర్వాత అతడికి పోయి కాపురం ఉండి, అతడు అక్కడి నుంచి పోయి వారి మధ్యలో కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలని ఆజ్ఞాపించెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించమని అక్కడి నుంచి వచ్చి వారి మధ్యలో కాపురం ఉండడానికి నేర్పించమని ఆజ్ఞ వచ్చింది. నేర్చుకోమా నేను ఇంకా చూపిస్తా. తర్వాత చూడండి, నాకే భలే దొరుకుతాయి వర్తమానాలు ఇవన్నీ. దేవుడికి స్తోత్రం కలిగి. తర్వాత చూడండి, కాగా సొమ్రోనుల నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదలను వారికి బోధించెను. ఆయనకు వచ్చిన ఆజ్ఞ అది. ఆజ్ఞ ప్రకారం బోధించాలిగా. బోధకుడు అన్నాక, ఎసరా యాజకుడు అన్నాక, పాస్టర్ అన్నాక ఆజ్ఞను బట్టి బోధించాలా. సమస్య బోధిస్తే అందరు నేర్చుకోరుగా. అందుకే పక్కన గానిలోనే ఉంది అంత స్టోరీ అంతా. ఆ గానిలోనే మన సంఘం కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. కొందరు, అందరు కాదు, ఎందరు? కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని సొమ్రోనీయులను కట్టుకొని ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చారు. కొంతమంది బహిరంగంగా దేవతలను పెట్టుకున్నారు. ఒక దిక్కు కాపర దగ్గర వర్తమానాలు వింటూనే ఎలా మర్యాద చొప్పున నడుచుకోవాలో, భయభక్తుల పైన నడుచుకోవాలో బహిరంగంగా తప్పులు చేసేటువంటి అన్యాచారాలు పాటించేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. తర్వాత మరో వర్గము, చదవాలి. మరియు వారు తమ పూర్వములలో తమకు దేవతలను కలగజేసుకున్నది. ఎక్కడ? పురాలు కట్టుకొని. బబులోను వారు సుక్కోత్పదనోతు దేవతను, కుతావారు నెర్గాలు దేవతను, అమాతు వారు అషీమ దేవతను, అవియుల నిభాసు దేవతను, తత్తాకు దేవతను, ఎవరు వారి దేవతలను పెట్టుకుని చుండిరి. సెపర్వాయువులు తమ పిల్లలను అద్రాజ్మేయులకును అన్నేమేలకును అను సెపర్వాయువు యొక్క దేవతలకును అగ్నిగుండమందు దహించి ఉండిరి. జాగ్రత్తగా గమనించండి. ఎంత కాపరు వచ్చి చెప్పినా,
ఎవరి ఇళ్లలో వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి దేవతలు, ఆచారాలు, బంధువులు ఇవన్నీ ఉండయా? కానీ అతను వచ్చి ఏం చెప్తాడు? యెహోవా మర్యాద చొప్పున నడుచుకో, సింహం వస్తుంది, చిన్నోడికి అన్నం పెడుతూ తినకపోతే బూచోడు వస్తున్నట్టు చెప్పాలి. ఇక నుంచి చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు విను, సింహం వస్తుంది. కానీ వినంగా మనం వినకుండా వ్యక్తిగతంగా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. కానీ సింహాలు వచ్చుడు మాత్రం ఆగలేదు. అయితే సింహాలు రావడం ఆగుతలేదు. ఒక దిక్కు వ్యక్తిగతమైన ఆచారాలు మానట్లేదు. తర్వాత జరుగుతున్న పరిస్థితి చూడండి, విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఏదో చూడండి. మరియు జనులు యెహోవాకు భయపడారా? సింహాలు వచ్చినాక భయపడింది ఓడయ్యా. సింహము గర్జించగా భయపడని వాడేవాడు. ఎసార్నో భయపడకుండా ఉండడం అని ఉండదు, భయపడి తీరాల్సిందే. ఆమోసు 3 ప్రకారంగా సింహము గర్జించగా ప్రతి ఒక్కడు భయపడాల్సిందే. తర్వాత చూడండి, ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా. అది సమస్య. యాజకుల్లోంచి ఒకరిని పెట్టుకుంటే బాగుండు, సామాన్యులలోంచి ఒకరిని యాజకులు చేస్తున్నారు కొంతమందిని. నీకు అర్థమవుతుందా సంగమా? నీ కళ్ళు దేవుడు తెరుచును గాక. యాజకులలో ఒక యాజకుడు వస్తే వాడు చేసే సేవ వేరు, సామాన్యులలో ఒక యాజకుని పెడితే సేవగా వేరు. కరెక్టేనా? తర్వాత చూడండి, సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకోవడం వల్ల వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరములందు బలులు అర్పించుచుండిరి. గమనించండి, ఆ 32వ వచనంలో పైననేమో యెహోవాకు భయపడి అంటారు, దాని ఆ వచనం చివరిలో మళ్ళీ ఏం చేస్తారు? అర్పణలు అర్పిస్తూనే ఉన్నారట. సార్నో ఒక దిక్కు భయమే, మళ్ళీ ఒక దిక్కు ఆచారమే, వ్యవహారమే. కరెక్టేనా? ఒక దిక్కు భయమే, ఒక దిక్కు ఆచారమే. ఇంకొంచెం ముందుకు రండి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి కదా, అంటే పేరుకు మాత్రం వాళ్ళు యెహోవా యందు భయభక్తులు గలవారంటే రాయబడుతుంది అక్కడ. తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచు ఉండిరి. భయభక్తులైతే ఉన్నాయి, కానీ మళ్ళా దేవుని యొక్క ఆచారాలు మాత్రం పోలే. సార్నో నాకు దేవుడు అంటే చాలా ఇష్టం బ్రదర్, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ బ్రదర్, అందుకే నేను హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నా. భయభక్తులే, మళ్ళీ ఆచార ప్రకారంగా పెళ్లి చేసుకున్నా. సార్నో నాకు దేవుడు అంటే చాలా ఇష్టం బ్రదర్, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ బ్రదర్, నాకు విపరీతమైన భయభక్తులు బ్రదర్, సీమంతం చేసుకుంటా. మళ్ళా నిజంగా అంతరంగాన్ని కోసి చూసామా, భయం ఉంటుంది, ఉండకపోవడం ఉండదు. అరే అంటే నిశ్చితంగా లోతుగా పరిశీలించి ఉండమని అర్థం. కోషుడు కాదులేండి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త వినాల. భయం ఉందా? ఉంది. ఖచ్చితంగా భయం ఉండడం అనే విషయం వాస్తవమే. కానీ ఈ భయానికంటే అన్యజనుల దేవతల ఆచారాలపైన మోహము, ఇష్టం ఎక్కువైపోయింది. భయం కొద్దిగుంటుంది, లేకపోవడం కొద్దిగుంటుంది. కరెక్టేనా? ఉన్నట్టే ఉంటుంది, లేదు. ఎస్ఆర్నో అంతేనా కదా? భయం ఉంది. యెహోవా భయభక్తుడా? ఖచ్చితంగా భయభక్తుడు బ్రదర్, ఖచ్చితంగా. కానీ నా కొడుకు ఎట్లా పెళ్లి చేస్తా? హిందూ లెక్క చేస్తా. ఖచ్చితంగా భయభక్తులు ఉన్నాయి బ్రదర్, అందుకే ఐ లవ్ యూ అంట మిమ్మల్ని. మీరు కరెక్ట్ అందిస్తారు, నాకు బర్త్డే చేస్తా. భయభక్తులు లేవా? ఉన్నాయి. భయభక్తులు ఉంటూనే ఉంటాయి, ఇంకో దిక్కు నడుస్తూనే ఉంటాయి. ఇటు పాస్టర్ అరుస్తూనే ఉంటాడు, ఇవి చేస్తూనే ఉంటారు. సార్ అందరు దొరికిరా ఇంట్లో? ఇంకా దొరకవచ్చు. 7వ వర్గం పట్టుకొస్తా. కొంచెం ముందుకు చదవండి. చదవండి. ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచు ఉండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక. జాగ్రత్త. 34వ వచనం చూసారా? 34వ వచనంలో ఏముంది తెలుగులో? పూనక అంటే పదం అర్థంగా అట్లుంటారేమో. ఇంగ్లీష్ ఏమంటుంది తెలుసా? దే ఫియర్ నాట్ ద లార్డ్. కరెక్టేనా? 33లోనేమో భయభక్తులు ఉన్నట్టు కనబడ్డది. 33లోనేమో 33లో భయభక్తులు ఉన్నాయి. 34కి వచ్చేసరికి దేవుడు అంటాడు లేవు అంటాడు. తమకు తాము ఉందనుకుంటున్నారు, దేవుడు లేవురని అన్న అంటున్నాడు. అంటే ఎట్లా చెప్పనా?
ఇగో ఈ ఒక్క వర్గంలో ఉన్న వారిని మాత్రమే దేవుడు భయభక్తులు గలవారంటున్నారు. ఈ మిగిలిన వర్గంలో ఏ వర్గంలో ఉన్నా నీకు భయభక్తులు లేనట్టే కిందికి. లేకపోయినా నిలువెచ్చగా ఉన్నా ఏ వర్గమైనా సరే నీకు భయభక్తులు లేనట్లే. దేవుడు ఇక్కడ ఆ ప్రజలను పరిగణలోకి తీసుకున్న విధానం బట్టి నీకు అర్థమవుద్ది. నీకు కొంచెం ఉన్న సమస్యల్లో మాత్రమే ఉన్నా, ఉండి ఐక విచారంలో పడుతున్నా, ఏ వర్గానికి సంబంధించినా సరే ఉంటేనే ఉన్నట్టు, మిగిలిన ఏ వర్గంలోనే లేనట్లే. ఇంకొంచెం ముందుకు రండి. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలుని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవించిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులు గాని ధర్మశాస్త్రమును గాని ధర్మశాస్త్రమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. తర్వాత చదవండి, కంటిన్యూ. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు రాసిచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రం అంతటిని గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరొకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చును. 41వ వచనం చూడండి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించు ఆచారాలు మాత్రం వదలలేదు. కరెక్టేనా? అంటే ఇప్పుడు వీళ్ళకి భయం ఉందా? ఉంది. భయం లేదా? లేదు. దేవుడు మాత్రం దీన్ని ఎలా పరిగణిస్తున్నాడు? లేదన్నట్టుగానే చూస్తున్నాడు. మీకు అర్థమైందా? అయితే వెచ్చగా ఉండండి, అయితే చల్లగా ఉండండి, నూనె వెచ్చని స్థితిలోకి వస్తే నోట్లోంచి ఉమ్మేస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కేవలం యెహోవా యందు భయభక్తులు గలవారు మాత్రమే అయ్యా జీవవృక్షపు నీడలో నివసిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞాన వివేచనములకు మూలము, ఆధారము. అయ్యా నేను చెప్పబడినటువంటి ఈ వివరంలో నువ్వు ఎక్కడున్నావో నిన్ను పరిశీలన చేసుకో. మెజారిటీ ప్రజలు ఎక్కడ ఉంటారో తెలుసా? సమస్యల్లో మాత్రమే కలిగి ఉండేవారు కొంతమంది ఉంటారు. సమస్య వచ్చినప్పుడే దేవుడని. ఈ సమస్యలో వచ్చినటువంటి మరో వ్యక్తి సాధారణంగా భయం ఉండదు, కానీ దేవుని దగ్గరికి ఉగ్రత రాగానే, సమస్య రాగానే భయం పుట్టుకొస్తుంది, మారిపోతారు. దినతలో మీకు ఉదాహరణ చూపుతారు. మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజులు 21-29. ఫ్యాన్ వేసుకోండి అమ్మా, వెనకాల బాగా పోస్తున్నట్టుంది. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితవా ఓ ప్రవక్త అయిన ఏలియా. అంటే దేవుడి దగ్గర నుంచి రాబోతున్న ఉగ్రతను గురించి ఆహాబు విన్నాడు. ఆహాబు కంటే దేవుడు భయం ఉంది? అసలు లేదు. కానీ ఉపద్రవం రాబోతుంది, సమస్య రాబోతుందని తెలియగానే ఉన్నటువంటి చదువుకున్నాడు. అప్పుడు దేవుడు అంటే ఏలియాతోని, చూసినావా ఎట్లా చదువుకున్నాడో? మొదటి నుంచి భయం ఉన్నాడా? లేదు. సమస్య వస్తేనే భయం పుట్టుకొస్తుంది. దయచేసి ఇలాంటి వర్గానికి సంబంధించిన వారికి మనం ఉండకూడదు. మనకు దేవుడి నుంచి కీడు కలిగిన, మేలు కలిగిన ఏదైనా సార్వభౌమాధికారాన్ని గుర్తించేటువంటి ఆ పరిశుద్ధమైన ఆ గౌరవ మర్యాదలు యెహోవా యందు మనం ఎలవేళ కలిగి ఉండి ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించి తీర్దాం. అలాంటి సందర్భంలోనే మనము దేవుని యొక్క రాజ్యంలో కొనిపోబడతాం. మీ స్థానాన్ని మీకు కనపరిచినట్టుగానే నేను అనుకుంటున్నాను. మార్పు చెందుతారని, మీరు బలాన్ని పొందుకుంటారని, దానికి కావలసిన ఆత్మ శక్తిని ప్రభు యొద్ద మీరు మొరలిడతారని ఆశిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. అందరూ దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎన్నడూ లేనంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నది ఈసారి. గాడ్ బ్లెస్ యు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మోకరించండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మనం ఏ గుంపులో ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా మొదటి గుంపులోకి వెళ్ళినట్టుగా ప్రార్థన చేద్దాం.
ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే ఆత్మ వస్తే ఆటోమేటిక్గా మొదటి వర్గంలో పడిపోతాం. ఆత్మను అడుగుదాం మనం అందరం కూడా. స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం గల దేవా యేసయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాము ప్రభా. ఇగో నీవు నిన్న నేడు నిరంతరము ప్రభా ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడవు దేవా. మార్పు చెందినటువంటి వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. గడిచిన ఉదయ కాలం నుంచి ప్రభా యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు ప్రభా మాకు తోడుగా ఉండి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఇగో మా యొక్క స్థితి ఏమై ఉంటున్నదో ప్రభా, నీ జీవ మార్గం ఏమై ఉంటున్నదో ప్రభా మా ముందు వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. నిజమే ప్రభా, దేవానికి స్తోత్రాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట అంటే ప్రభా ఇగో ఏదో ప్రభా అన్ని విషయాల్లో ప్రభా మేము తప్పిదంగానే కనబడతా ఉంటున్నాం. అవును ప్రభా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ప్రభా యోబు వలె ప్రభా శ్రమల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను ప్రభా అన్నిట్లో ప్రభా నెమ్మది కలిగి ఉంటాడని నువ్వు మాట్లాడినటువంటి దేవుడు ప్రభా. ఇగో భయభక్తులు లేనటువంటి వారిని గురించి మాట్లాడించినావు ప్రభా. దేవానికి వందనం, స్తోత్రాలు. నిజమే ప్రభా, ఇగో సమస్యలు వచ్చినప్పుడే ప్రభా మేము భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిగా ఉంటున్నాం ప్రభా. ఇగో చెడ్డ సహవాసంతో ప్రభా ఉంటూ మేము భయభక్తులు కలిగిన వారం అనుకుంటా ఉంటున్నాము ప్రభా. ఐక విచారాలు వచ్చినప్పుడు ప్రభా నీకు స్తోత్రాలు, మేము భయభక్తులు కలిగి ఉంటాము అని నీ తప్పు తిరుగుతూ ఉంటున్నాం. అవును ప్రభా, ఇశ్రాయేలు వలె కాకుండా ప్రభా అన్యజనుల వలె ప్రభా ఇగో మేము ఉన్నప్పటికీ నీ ప్రభా నీకు స్తోత్రాలు. ఇది మాకు తగదని ప్రభా నీకు స్తోత్రాలు. మరొకసారి మా ముందు ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. వీటన్నిటిని ప్రభా సరి చేసుకోవడానికి ప్రభా ఈ యొక్క ధన్యతను, ఈ అవకాశాన్ని, ఈ భాగ్యం మాకు ఇచ్చి ఉంటున్నామని నమ్ముతా ఉంటున్నాం ప్రభా. ఈ యొక్క గొప్ప ప్రభా భాగ్యమును ప్రభా ఈ లోకంలో ఎందరూ ఉన్నప్పటికీ దేవా వారికి లేనటువంటి అవకాశం, ధన్యతను ప్రభా ఇవి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాము కాబట్టి ప్రభా మరొక్కసారి ప్రభా ఈ లోపాలను మాకు ఎత్తి చూపుతా ఉంటున్నాం ప్రభా. వీటన్నిటిని మేము సరి చేసుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఇవి మాలో లేవంటే ప్రభా మేము అవధికులము, మోసగాళ్ళము ప్రభా నీకు స్తోత్రాలు. ఇక ప్రతీది కూడా ప్రభా మేము కలిగి ఉన్నటువంటి వారిని ప్రభా. ఇక సహవాస విషయంలోనేమి ప్రభా దుష్ట సహవాసాన్ని కలిగి ఉంటా ఉంటున్నాం ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో ప్రభా శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడే ప్రభా ఇగో నేను భయభక్తులతో ఆరాధిస్తూ ఉంటున్నాం ప్రభా నీకు స్తోత్రాలు. మళ్ళీ ప్రభా నీకు వందనాలు రాజా. మళ్ళీ ప్రభా యథాస్థితికి తిరుగుతున్నటువంటి వారిగా మారుతా ఉంటున్నాం ప్రభా. ఆ విధంగా ఉండకుండా ప్రభా మరొకసారి ప్రభా మాపై ప్రభా నువ్వు చూపిన ప్రేమకై నీకు స్తోత్రం. ఆ విధంగా ఉండకుండానే ప్రభా నీ భార్యగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇక గుణవతమైనటువంటి భార్యగా మేము సిద్ధపడవలసినటువంటి వారిగా ప్రభా ఇక వాటన్నిటిని ప్రభా మేము జయించినట్లు ప్రభా మా ముందు నుంచి ఉంటున్నామని నమ్ముతా వచ్చినాం ప్రభా. ఇది ఏ ఒక్కరం కూడా ప్రభా దీంట్లో యోగ్యులుగా మమ్మల్ని మేము ప్రభా ప్రభా యోగ్యులుగా కనబడటలేదు ప్రభా నీకు స్తోత్రాలు. ఈ సమయమున ప్రభా ఇగో నీ యొక్క రక్తాన్ని మాకు గురించి ఉంటున్నావు ప్రభా. ఈ రక్తం కిందికి మేము వచ్చి ఉంటుండగా ప్రభా మరొక్కసారి మా పాపాలను మేము కడుక్కునే భాగ్యం మాకు ఇచ్చి ఉంటున్నాం నమ్ముతా ఉంటున్నాం ప్రభా. ఈ సమయం మా విధేయతను బట్టి ప్రభా, మా భక్తిహీనతను బట్టి ప్రభా ఇగో మాకు నన్ను క్షమించమని ప్రార్థిస్తాను ఇగో ప్రభా. నులివెచ్చని స్థితి నుంచి ప్రభా ఇగో దేవా చల్లదనం నుంచి ప్రభా నీకు స్తోత్రాలు. ఇక దేవా మమ్మల్ని ప్రభా దూరపరచమని సహాయం దయచేయండి. ఇగో విశ్వాసి ఏ విధంగా ఉంటాడో ప్రభా నీకు స్తోత్రాలు. ఆ స్థితిని, భాగ్యమును ప్రభా మేము అందరం కలిగి ఉంటున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. ఇగో తెలియకనే ప్రభా అనేకమైనటువంటి తప్పిదంలో పడుతూ ఉంటున్నాం ప్రభా. ఇగో నిన్ను ఆరాధిస్తూనే ప్రభా లోక సంబంధమైనటువంటి పనుల్లో పడిపోతూ ఉంటున్నాం. భయభక్తులు కలిగి ఉంటున్నాము ప్రభా. నీ సన్నిధిని, నీ యొక్క సహవాసాన్ని ప్రభా ఇగో కోల్పోయినటువంటి వారిగానే ఉండి ఉంటున్నాము ప్రభా. ఇగో దేవాల నాడు ప్రభా ఆ విధంగా ఉన్నటువంటి వారి యొద్దకు ప్రభా ఇగో నీ సింహాలను పంపించినటువంటి దేవుడు దేవానికి స్తోత్రాలు. ఇగో దేవానికి వందనము స్తోత్రాలు. ఇక అలాంటి ఉగ్రత నుంచి ప్రభా మమ్మల్ని తప్పించడానికి ప్రభా మా ముందు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా. ఇక అది రాకముందే ప్రభా మమ్మల్ని ప్రభా అది ప్రభా మమ్మల్ని దహించక ముందే, మమ్మల్ని ప్రభా మరణానికి అప్పచెప్పక ముందే ప్రభా ఇక మరొకసారి నీ యొక్క ప్రభా నీ తట్టు తిరిగే ధన్యతని ఇక్కడ ఉన్న అందరికీ దయచేయమని ప్రార్థిస్తా ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే సర్వ మానవ కోటికి విధిని సెలవిచ్చిన దేవుడు ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. కానీ నీ ఎన్నిక ప్రభా, నీ ప్రణాళిక ప్రభా ఇక మాకు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. అవును ప్రభా, నీ ఎన్నిక, నీ ప్రణాళిక, నీ కృప ఉండబట్టే ప్రభా
ఈ విధంగా ప్రభా ఈ మాటలను మాకు వినిపింపజేస్తూ ఉంటాం, నమ్ముతా ఉంటున్నాం ప్రభా. మరొకసారి మమ్మల్ని మన్నించి గద్దించు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇగో నిజమైనటువంటి మా స్నేహితుడు నీవు కాబట్టి ప్రభా మమ్మల్ని గద్దించినట్టు నమ్ముతా ఉంటున్నాం ప్రభా. ఇవి మాకు గాయాన్ని చేసినప్పటికీ ప్రభా ఇగో దేవా దీన్ని మార్పు శక్తిమంతుడు కూడా నీవే ప్రభా, నీకు స్తోత్రాలు. ఎందుకంటే ఇది గాయం కలిగినప్పటికీ ప్రభా నిత్య రాజ్యానికి ప్రభా మమ్మల్ని చేర్చేదిగా ఉంటుండగా ప్రభా నీకు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా జీవితంలో మా వ్యక్తిగతంగాను మా కుటుంబ పరంగాను ప్రభా ఇగో దేవా సంఘ పరంగాను ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలంలో ప్రభా ప్రతి విషయంలో మేము అయోగ్యులుగానే కనబడుతూ ఉంటున్నాము ప్రభా. దేవానికి వందనము స్తోత్రాలు. ఇక మమ్మల్ని మేము యోగ్యులుగా మేము ప్రభా మార్చుకోలేము కానీ ప్రభా నీ కృప ఉంటే ప్రభా మాకు అది సాధ్యమే కనుక ప్రభా నీ కృపను ఉంచి ఉంటున్నామని మేము నమ్ముతా ఉంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఇక అధికమైనటువంటి నీ వాక్య ప్రత్యక్షతలు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మేము అది కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ఇగో ఈ లోకంలో ప్రభా ఎందరో గొప్పవారు ఉన్నప్పటికీ ప్రభా ఇగో దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ చిన్న విషయాల్లోనే ప్రభా తప్పిపోతున్నటువంటి వారు ప్రభా నీకు స్తోత్రాలు. మేము కూడా ప్రభా అనేక పర్యాయంలో ప్రభా పడి లేస్తున్నటువంటి వారిగానే ఉంటున్నాం కానీ ప్రభా స్థిరమైన విశ్వాసంతో ప్రభా ఇగో నిన్ను కలిగినటువంటి వారిగా ప్రభా నిలవలేకపోతుండగా ప్రభా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తా ఉంటున్నాం. ఇకనైనా మా జీవితంలో ప్రభా ఎల్లవేళలా నీ అందు భయభక్తులు కలిగి ఉండే వారిగా మమ్మల్ని జీవింపజేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. ఈ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు స్తోత్రాలు. ఇక ఈ లోకంలో ఉన్నటువంటి మా అధికారులకు భయపడతా ఉంటున్నాము ప్రభా. ఇక మా పై ఉన్నటువంటి ప్రభా పెద్దలకు భయపడతా ఉంటున్నాము కానీ ప్రభా మమ్మల్ని సృష్టించినటువంటి మా సృష్టికర్తమైనటువంటి నీకే లోబడకపోతా ఉంటున్నాము కనుక ప్రభా మమ్మల్ని మన్నించు క్షమించు ప్రభా నీకు స్తోత్రాలు. ఇకనైనాను ప్రభానికి వందనాలు స్తోత్రాలు. మేము నీ తట్టు తిరిగే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభానికి వందనం స్తోత్రాలు. మాలో ప్రభా ఆ త్వరితము చేయ ఆత్మను ప్రభా మీరు కుమరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయము దయచేయండి. నీ తట్టు త్వరితముగా తిరిగేటువంటి ఆత్మని ఈ సమయంలో మా అందరి పైన కుమరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయము దయచేయండి. ఇగో ప్రభా ఎంత గలిబిలు వచ్చినప్పటికీ ప్రభా ఏదొచ్చినప్పటికీ ప్రభా ఇగో నా దేవుడు సజీవుడు అనేటువంటి విశ్వాసంతో నిలబడే భాగ్యము దయచేయండి. ఎందుకంటే ప్రభా నువ్వు మా పక్షమున ఉంటే ప్రభా ఇక మాకు ఇరుకులో కూడా నువ్వు విశాలతను కలుగజేయ గొప్ప దేవుడు దేవానికి స్తోత్రాలు. ఇక ఈ లోకం తట్టు కాదు కానీ ప్రభా మేము నీ తట్టు తిరిగి వారిగా ఉంటకు నీ కృపని మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ దయతో నీ కృపతో ఇస్తాం నా ప్రభా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు కూడా ఈ సేవకుని మీరు నిలవబెట్టి ప్రభా ఇక దేవా మేము ఏది వింటే బ్రతకగలుగుతాము ప్రభా ఏది ప్రభా ఇక వినితే ప్రభా నీ యొక్క రాజ్యానికి వారసులు అవుతాము ప్రభా. ఇక అతన్ని మరుగు చేసి ప్రభా అతని ద్వారా మీరు మాట్లాడిన స్థితిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకను ప్రభా దీనికి మేము తగినట్లుగా ప్రభా మేము నడిచే భాగ్యం మాకు దయచేయండి. మాలో ప్రభా ఇంకా ఏదైతే లోపంగా ఉంటుందో ప్రభా దాన్ని బలపరుచుకున్నటకు ప్రభా ఈ సమయం నీ కృపను కోరుతా ఉంటున్నాము ప్రభా నీ రక్తాన్ని కోరుతా ఉంటున్నాము కనుక ప్రభా మీరే కృపతో మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇగో ఏ విషయాల్లో కూడా మేము పడిపోకుండా ప్రభా ఆ విశ్వాసంలో ప్రభా మేము బలముగా ఉంటూ ప్రభా నీ అందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారిగాను ప్రభా నీ భార్యగాను సిద్ధపడే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు విన్నటువంటి మాటలను ప్రభా మాలో ఫలింపజేసి ప్రభా అది ఫలాల రూపకంగా ప్రభా క్రియ చేయనట్లు ప్రభా నన్ను మమ్మలను బలపరిచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా సహోదరుడు చేసినటువంటి ప్రార్థనతో మేమందరం ఏకీభవిస్తున్నాము. దయచేసి మా అందరిపైన నీ యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి ఆత్మను కుమ్మరించండి. ఆ ఆత్మ లేకుండా మాలో నిజంగా అలాంటి ఒక గుణలక్షణములు ఎన్నటికీ ఉత్పత్తి కాలేవు నాయన. దయచేసి ప్రభా నీ నామ ఘనతార్థమై నీ కృప చేత నీ ప్రేమ చేత ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిపైన కూడా ఆత్మను మీరు కుమ్మరింపచేయండి. సర్వోన్నతమైన తండ్రి, ఇంకా ఎక్కడైనా మేమైతే ప్రభా లోటుగా ఉన్నామో, ఎక్కడైతే మేము బలహీనతలు కలిగి ఉన్నామో వాటన్నిటిలో కూడా ప్రభా నాయన ఆ భయభక్తుల్లో మా స్థానం ఎక్కడుందో మేము చూసుకోగలిగాం నాయన. కానీ ప్రభా ఇప్పుడు ఆ స్థానంలో నుంచి మెరుగైన ఉన్నతమైన స్థానాల్లోనికి మేము వెళ్ళాలంటే ప్రభా మాకు మీ తోడు కావాలి నాయన. నీ ఆత్మ సహాయం లేకుండా ఇది మా వలన కాదు నాయన. కృపగల దేవ, ఒకడి ఎడల ఒకడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఒకడికొకడు లోబడి ఉంటాడని సెలవిచ్చావు.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కాపరికి లోబడతారని సెలవిచ్చావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీలు తమ పురుషులకు లోబడతారని సెలవిచ్చావు. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల వారు తన తల్లిదండ్రులను సన్మానిస్తారని సెలవిచ్చావు. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామని అనుకుంటున్నామే కానీ దానికి సంబంధించిన క్రియల రూపంలో చూసినట్లయితే ప్రభువా మేము ఎక్కడ నిలబడుతున్నామని లేఖనాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించండి. మాకు తెలిసి తెలియక మేము జారిన ప్రతి గడియలో కూడా నాయన మీ కనికరమును మీ కృపను కోరుతా ఉన్నాము. మా మధ్యలో లేకుండా ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి వారిని మన్నించండి ప్రభువా నాయన. అంతేకాకుండా ఆ ప్రియాంక అనే సహోదరిని, జాషువా సహోదరిని, నాయన సహోదరుని, ఆ బ్లెస్సీ సహోదరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్లోరీని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. డివైన్ని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. వీరందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. ఇంకా ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ సమయంలో ప్రభువా నీ పైన నమ్మిక కలిగి ఉండి నువ్వు బాగు చేయ సమర్థుడవనియు నీ యొక్క మందిరంలో నీ సన్నిధిలో నీ ఆత్మ వలన ఖచ్చితమైన శక్తితో నాయన వారు బాగుపడతారని నమ్ముచున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీరందరూ స్వస్థపరచబడుదురుగాక. ఆ ప్రవళిక సహోదరిని, క్రిస్టియన్ సహోదరిని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. దయచేసి వారి గర్భాలను మీరు తెరవండి ఆయన. ముయ్యబడినటువంటి ఆ గర్భాలకు కారణం ఏమై ఉన్నదో వారితో మాట్లాడమని, వారు నాయన పాప నియమాన్ని దైవ నియమంతో జయించలాగున ఆ ఖచ్చితమైనటువంటి ప్రభా ఫలాన్ని వారు పొందుకోలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. అంతేకాకుండా దేవ సాక్ష్యములు చెప్పిన నీ ప్రియమైన పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు వారితో ఉన్నావు నాయన ప్రభువా. వారిని ఎన్నడూ కూడా నువ్వు నాయన విడవనంటా ఉన్నావు, ఎడబాయను అంటా ఉన్నావు. అందుకే ప్రభువా వారి మధ్యలో నీ కార్యాలు కనబడుతూ ఉన్నాయి. వారిని ఇంకా మీరు బలపరచండి, వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఆయన ధారాళంగా గుప్పిలు విప్పి కానుకలు వేసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అధికమైనటువంటి పరలోకపు వాక్యులు ప్రభునైనా ఆకాశపు వాక్యులు వారి కోసం విప్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా తర్వాత జరగడమైన ప్రేమ విందులు కూడా మీరు తోడుగా ఉండండి. ఆయన మీలో గొప్పవాడిగా ఉన్నవాడు అందరికీ పరిచారం చేయాలని చెప్తా ఉన్నావు. మమ్మల్ని మేము తగ్గించుకొని పరిచారములు చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహారం అంతయు పరిశుద్ధపరచబడును గాక. తయారు చేసిన వారిని, పరిచారం చేయబోతున్న వారిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఆ వస్తు సామాగ్రి అంతా ఈ సమకూర్చబడుటలో ఎవరెవరైతే ప్రభు నాయన ఆ పదార్థాల విషయంలో ప్రేరేపించబడిన ముందుకు వచ్చి ఉన్నారో వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారందరూ దీవించబడుదురుగాక. తయారు చేసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని కనికరం చూపమని నేను చిత్తమైతే ప్రభువ ఈ బుధవార దినంలోగా ఒకవేళ ఎత్తబాటు జరగకపోయినట్లయితే మేమందరూ బుధవారం దిన మరలా ఇలాగున కలుసుకునే భాగ్యం అందరికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ 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 ఆమేన్. దేవుని వాక్యము దేవుని రాకడకై వాక్య ప్రత్యక్షతకై. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.